అవునా, నువ్వెప్పుడు రిలేషన్లోకి వెళ్ళావే? అబ్బో సరే సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ఏ మూగోడా? ఏమే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏ కాలైనా 10 minutes కంటే ఎక్కువ మాట్లాడొద్దని. అసలు భయం లేకుండా పోతుంది. సారీ అమ్మా, ఈ కాల్ కట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కాల్ చేసి మళ్ళీ 10 minutes తర్వాత కట్ చేస్తానే. దీని బాపులే చెప్పే. సరే వెళ్దాం, కలుద్దామని చెప్పా కదా. ఏమ్మా 10 నిమిషాలు అయిపోయిందా? కాల్ కట్ చేయనా? అవసరం లేదు, మాట్లాడుకో. అయ్యో అవునా పిన్ని, అలా జరిగిందా? బెల్ట్ ఎక్కడ పెట్టాను? బృందా, బృందా! నువ్వేం బాధపడకు పిన్ని, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి? ఫోన్ మాట్లాడుతున్నావా నాన్న? అవునండి. ఇక్కడెందుకురా, బెడ్రూమ్లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. అయ్యో పర్లేదండి. ఇందాక నుంచి మెట్రో స్టేషన్లో అనౌన్సర్ లాగా అరుస్తుంటే వినిపించట్లేదా? అయ్యో వినిపించలేదండి. ఎందుకు వినిపిస్తుందండి? 24 గంటలు ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు. ఒకసారి అమ్మ అంటావు, నాన్న అంటావు, పిన్ అంటావు, బాబాయ్ అంటావు, తాత అంటావు, అమ్మమ్మ అంటావు, నా పిండా కూడా అంటావు. ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడితే రేడియేషన్ వల్ల చెవులు దొబ్బుతాయే. అసలు మీ అమ్మాయిలు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారే? టెల్ మీ. అదా, మా పిన్నిని మా బాబాయ్ రోజు తాగొచ్చి కొడుతున్నాడంటండి. అందుకే ఏం చేయాలని అడుగుతుంది. ఓపికంటే భరించమను, బలం ఉంటే ఎదిరించమను. రెండూ కాదనుకో 2 పెగ్గులేసి మీ పిన్నినే మీ బాబాయ్ని కొట్టమను, దెబ్బకి సెట్ అయిపోతాడు. అంతేగాని నీకు ఫోన్ కొట్టొద్దని చెప్పు. అలాగే చెప్తానండి. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చావు, లేదంటే చెవులు దొబ్బుతాయి. సరేనండి, ఆన్లైన్లో ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టుకుందాం. అమ్మా ఏం కర్రీ చేసావు? పప్పు చేశానే. పప్పా? ఇది ఇల్లా లేక హాస్టల్ అమ్మా? హాస్టల్లో కూడా వారానికి 3 రోజులే పప్పు చేస్తారు, కానీ నువ్వు 2 రోజులకు ఒకసారి పప్పు చేసి చంపుతున్నావు. ఇంతకు నువ్వు తిన్నావా? లేదు. ఏ ఆకలిగా లేదా? ఉంది. మరి రా తిను. మీ డాడీ కోసం వెయిటింగే. మా డాడీ వచ్చాక తింటారులే అమ్మా, నువ్వు తిను. లేదు, డాడీతో కలిసి తిందామని. ఇప్పుడేంటి మీ ఆయన వచ్చే వరకు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటావా? నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది లేవే. హలో, నిన్ను ఇలాగా ఆకలితో ఎదురు చూస్తూ ఉండనమ్మా. ఆకలితో పెట్టుకొని తింటా ఇలాగా. చూద్దాం, రేపు నీకు పెళ్ళవుతుంది కదా. నేను ఇంకా రాలేదేంటి? అబ్బా టైం అవుతుంది, ఆకలి అవుతుంది. పోనీ తినేద్దామా? పర్లేదు తిను. సిగ్గుండాలనే, మొగుడు రాకముందే ముద్ద నోట్లో పెట్టుకోవడానికి. అది కాదండి, ఇప్పటి వరకు వెయిట్ చేశాను. టైం 10 అవుతుంది కదా అని తింటున్నా. అది 10 రోజుల నుంచి 10 చూపిస్తుంది, ఎందుకంటే అది ఆగిపోయింది. అంటే అయినా మొగుడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఇంటికి వస్తే ఏంటి, దారిలోనే యాక్సిడెంట్ అయిపోతే ఏంటి? ఇవ్వండి, ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? ఇప్పుడే వస్తాను. ఇవ్వండి, మీరు వెళ్ళి ఫ్రెష్ రండి, ఇద్దరం కలిసి తిందాం. నేను వెయిట్ చేస్తాను. అవసరం లేదు, నేను ఆల్రెడీ తినేసే వచ్చా. తిట్టుకుంటున్నావు కదే? అయ్యో లేదండి. ఏదో ఓవర్ యాక్టింగ్ లాపి మూసుకొని తిను. నేను టయర్డ్గా ఉన్నాను, వెళ్ళి పడుకుంటాను. ఓకే అండి. బృందా లేవే, ఎంతసేపు పడుకుంటావు? ఆడపిల్లలు 6 దాటిన దాకా పడుకోకూడదే. అందుకే కదమ్మా గడియారాన్ని 5:30 దగ్గర ఆపేసా. అది 6 అయ్యాక లేస్తాలే. నీకు రోజు రోజుకి కోతి పనులు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక రోజు తోక కట్ చేస్తాం. లేవే. బా ఏంటమ్మా నీ గోలా? కాలేజీకి టైం అవుతుంది, వెళ్ళవా? మా ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అమ్మా, మహా బోరు. సెకండ్ పీరియడ్ నుంచి వెళ్తాలే, అప్పుడు దాకా పడుకోని.
బృందా ఇప్పటికైనా లెగవే. అమ్మా, నా బీటెక్ అయ్యాక ఎంఎస్ చూడడానికి నన్ను ఫారిన్ పంపిస్తున్నారా? ఫారెనా? సమస్య లేదు. మరి జాబ్ వస్తే బెంగళూరు పంపిస్తావా? అమ్మో, బెంగళూరే అస్సలు పంపించును. అక్కడికి వెళ్ళిన అమ్మాయిలంతా చెడిపోతున్నారంట. చదువు అవ్వగానే పెళ్లి చేసేస్తా. పెళ్లి చేసినందుకు నేను ఎందుకమ్మా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి? హ్యాపీగా పడుకుంటాను. డిస్టర్బ్ చేయకపో. టైం 10 అవుతుంది, పందిలో పడుకుంది. ఛీ! ఏమో అన్నావే నువ్వు? గుడ్ మార్నింగ్ అంటున్నానండి. ఆయన ఎంతసేపు పడుకుంటావే? ఇంట్లో మొగుడు అనేవాడు ఉన్నాడు. వాడికి పొద్దునే లేచి టీయో కాఫీయో ఇద్దామని లేదు. వాడు ఆఫీస్కి వెళ్తాడు, టిఫిన్ బాక్సో లంచ్ బాక్సో పెడదామని లేదు. కానీ పందిలాగా 10 దాకా పడుకున్నావు. అమ్మో, 10 అయిందా? ఆ, సారీ అండి, నైట్ పడుకునేసరికి లేట్ అయింది. అయినా రాత్రంతా నువ్వు ఏం పీకావనే? టీలో ఏ టీ బాగుంటుందని, బ్రేక్ఫాస్ట్లో ఏ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుందని, లంచ్లో ఏ లంచ్ చేస్తే మీ హెల్తీగా ఉంటుందని, ఇవన్నీ యూట్యూబ్లో రీసెర్చ్ చేసేసరికి లేట్ అయిందండి. ఇదంతా మీ హెల్త్ కోసమే అండి. నేను ఆల్రెడీ హెల్తీగానే ఉన్నానే. ఇలా నువ్వు నా హెల్త్ కోసం అని చెప్పేసి రాత్రంతా రీల్స్ చూస్తూ పొద్దునే నాకు టిఫిన్ పెట్టలేదనుకో, అప్పుడు నా హెల్త్ పాడయ్యేది. సారీ అండి. సర్లే, నీకోసం టిఫిన్ చేశాను. ఇలా ఖాళీ కడుపుతో పొద్దున్న దాకా పడుకోవద్దు. ముందెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత పడుకో. సరే. సర్లే అని చూస్తావంటే ఎలా? అమ్మా, నేను వచ్చేసా. హే, వచ్చేసింది నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావు? హాస్టల్లో తినట్లేదా? నేను బానే తింటున్నా, కానీ హాస్టల్ వాళ్ళే సరిగ్గా పెట్టట్లేదు. సరే, ఫ్రెష్ అయ్యిరా, నీకోసం టిఫిన్ రెడీగా పెట్టాను. ఇద్దరం కలిసి తిందాం. నేను ఇలానే తినేస్తా, నో ఫార్మాలిటీస్. అంటే హాస్టల్లో అలవాటు అయిపోయింది కదా. సరే సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, కలిసి తిందాం. ఇదిగోవే, ఈ 2 కూడా వేసుకో. అయ్యో వద్దమ్మా, చాలు. తినవే, మళ్ళీ హాస్టల్లో ఏం తింటావో ఏమో. ఎందుకమ్మా, ఇప్పుడు 4 బొండాలు తిన్నాను. 4 కాదే, 6 తిన్నావు. సరే అమ్మా. సరే, తింటూ ఉండు, నేను ఇంక 2 తీసుకొస్తా. పా, మా అమ్మకి అంటే ఎంత ఇష్టమో. లవ్ యూ అమ్మా. ఏంటే చిన్న బ్యాగ్ కూడా మోయలేకపోతున్నావు? ఇదే బరువు ఉందండి. హే, వచ్చేసారా? నువ్వు అటు వెళ్ళవే. బాగున్నారా అల్లుడు గారు? బాగున్నానండి. ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఇంట్లో అంతా బాగున్నారా బాబు? అంతా బాగుంది అత్తయ్య. అమ్మా, కూతురు ఇక్కడ. అల్లుడే ఇక్కడ? అల్లుడు గారు మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య. ఇదిగో బాబు, ఎండన పడి వచ్చావు, జ్యూస్ తీసుకో. ఎండన్ పడేం రాలే, ఏసీ కార్లో వచ్చాం. నువ్వు మూసుకోవే, నువ్వు తీసుకో బాబు. అమ్మా, నాకు జ్యూస్. నువ్వేమైనా చిన్నపిల్లవానే? వంటగదిలోకి వెళ్ళి వాటర్ తాగు. అమ్మా, ఈరోజు స్పెషల్ ఏంటి? అల్లుడు గారికి ఇష్టమని మటన్ కర్రీ చేశానే. మటన్? మటన్ నేను తిన, నీకు తెలుసు కదమ్మా. అందుకే అల్లుడు గారి వరకే చేశాను. మరి నాకేం వండావు? నీకోసం పప్పు చేశానే. పప్పా? పెళ్లికి ముందు పప్పు, పెళ్లిలో పప్పు, పెళ్లి తర్వాత కూడా పప్పేనా? అయితే బయటికెళ్ళి తిను. నన్ను బయటకెళ్ళమంటావా? లేదంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తిను. ముక్కలేసుకో బాబు. తిను, బాగా తిను, సిగ్గు లేకుండా తిను. అమ్మా బృందా, వాషింగ్ మిషన్ ఆఫ్ అయినట్టుంది, కొంచెం బట్టలు తీసుకెళ్లి పైన ఆరేసి రా నాన్న. సరే అమ్మా. ఏంటి అలా ఉన్నావు? పీరియడ్స్ మా. అయ్యో, చెప్పాలి కదే. సర్లే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి పైన ఆరేసి వస్తా. ఓకేనా? సరే అమ్మా. పిచ్చి పిల్ల. బృందా, అమ్మా బృందా, లే, కొంచెం భోంచేద్దు. నాకు తినబుద్ధి అయితే లేదు. కొంచెం తినవే, తినకపోతే నీరసం వచ్చేస్తుంది. అబ్బా. బృందా, వచ్చిన షర్ట్ ఐరన్ చేద్దుద్దా?
కాసేపు తర్వాత చేస్తానండి, ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. ఏమైంది? పీరియడ్స్. అవునా, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంట్లో పనులని చేస్తా. ఏవండి, ఆ, ఒకదాన్నే ఉంటే బోర్ కొడుతుంది. అవునా? ఏవండి, హ్మ్, నేను ఒకటి అడగనా? అడుగు. నేనంటే మీకు నిజంగానే ఇష్టమా? అదేం క్వశ్చన్ పిచ్చిదానా? ఏం లేదు, ఎప్పుడు చూసినా నా మీద కోప్పడతారు, నన్ను తిడుతుంటారు, నా మీద చిరాకు పడుతుంటారు. చూడు బృందా, ప్రేమ మర్యాదలు పరాయి వాళ్ళ మీద చూపిస్తాం, కోపం చిరాకు మన అనుకునే వాళ్ళ మీద మాత్రమే చూపిస్తాం. అయినా నాకంటూ ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. నేను అరిచే ప్రతిసారి దాని వెనుకున్న కోపం కంటే నీ మీద ప్రేమే ఎక్కువ. కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చావు, లేదంటే చెవులు దొప్పుతాయి. సర్లే, నీకోసం టిఫిన్ చేశాను. ఇలా ఖాళీ కడుపుతో పొద్దున్న దాకా పడుకోవద్దు, ముందెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత పడుకో. పిచ్చిదానా. మీరు తినరా? లేదు, నువ్వు తిన్నాక నేను తింటాను. అమ్మయ్యా, అమ్మలేదు. వెళ్ళిపోవచ్చు. బృందా, ఏంటే వానాకాలంలో వానపాములాగా మెల్లగా జారుకుంటున్నావు? ఆ, బయటకమ్మా. అది చూస్తే తెలుస్తుంది. ఎక్కడికి అని అడుగుతున్నా. ఇక్కడికే అమ్మా. ఇక్కడికంటే ఎక్కడికి? ఆ, ఎక్కడికో అక్కడికమ్మా. ఎక్స్ట్రాలు చేయకుండా ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఈరోజు చిల్డ్రన్స్ డే కదమ్మా, నేను నా ఫ్రెండ్ కలిసి అనాథాశ్రమంలో అనాథ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా, అందుకే వెళ్తున్నా. మేకప్ వేయకపోతే నువ్వే ఒక అనాథ పిల్లలా ఉంటావు. నువ్వు అనాథ పిల్లలకు ఫుడ్ డొనేషన్. ఎక్కడా సింక్ అవ్వట్లేదే, ఎక్కడో కొడుతుంది సీనా. ఎందుకు మమ్మీ నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లం? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా బృందా? అవును, చెప్పమ్మా. సరే చెప్తా విను. లాస్ట్ సండే కాలేజ్ అని చెప్పి వెళ్ళావు. సరే స్పెషల్ క్లాస్ కదా అని నమ్మాను. కట్ చేస్తే ప్రసాద్ ఐమాక్స్ బయట ఫ్యామిలీ స్టార్ రివ్యూలో కనపడ్డావు. నమ్మకం పాయే. నెక్స్ట్ టైం ఫ్రెండ్కి బాలేదు మమ్మీ, హాస్పిటల్కి వెళ్ళి చూడాలి అన్నావు. నమ్మి పంపించాను. కట్ చేస్తే పబ్బులో పుష్ప పుష్ప సాంగ్ కి డాన్స్ వేస్తూ స్నాప్ లో కనపడ్డావు. మళ్ళీ నమ్మకం పాయే. ఇట్ ఎవ్రీ టైమ్ యు ఆర్ చీటింగ్ మీ. హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ఈసారి నిజంగానే నిజం చెప్తున్నా అమ్మా. సరే పదా, నేను కూడా వస్తా. స్టాట్స్ ఆర్ నాట్ అలౌడ్ అమ్మా. ఏంటి? అదే అమ్మా, మదర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ యంగ్ పీపుల్. కొట్టానంటే మూతి పగులుద్ది, మూసుకొని ఇంట్లోకెళ్ళు. మా ఏంటమ్మా నువ్వు? కట్టు బానిస కట్టప్పు కూడా కాస్త ఫ్రీడమ్ ఉంటుంది, కానీ నాకు అది కూడా లేదే. జైల్లో ఖైదీలో 24 hours ఇంట్లోనే ఉండాలి, కనీసం బయటకు కూడా పంపియవా? నీకంతగా బయటికెళ్ళి తిరగాలనుకుంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి వెళ్ళు. ఇప్పుడైతే మూసుకొని లోపలికెళ్ళు. వెళ్తా, పెళ్ళయ్యాక బయటకేంటి, బ్యాంక్ కూడా వెళ్తా. ఏవండి, చెప్పు. బయటకెళ్దామా? బయటికా? ఎక్కడికి? ఊరికే అలా. ఏ ఊరికి? మీ ఊరికా మా ఊరికా? అది కాదండి, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, వెళ్ళి చూద్దామా? 10 రోజులు ఆగు, ఓటీటీలో వస్తే కలిసి చూద్దాం. పోనీ షాపింగ్ కైనా వెళ్దామా? నీకు నచ్చిన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. పోనీ సరదాగా లంచ్కి వెళ్దామా? స్విగ్గీ జొమాటోను ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకో. అంతేగాని నన్ను బయటకు తీసుకెళ్లరు. అది కాదురా. బయట ఎండలు చూసినావు ఎలా ఉన్నాయో? అయినా నాకు హెక్టిక్ వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. దుబాయ్ నుంచి
థ్యాంక్సే. అమ్మా ఇదేమో టిష్యూ పేపర్ అనుకున్నావా? అలా తుడుచుకున్నావేంటి? ఏం కాదా? కాదు, ఇది నా అపాయింట్మెంట్ లెటర్. నాకు జాబ్ వచ్చింది. ఎక్కడా? కాల్ సెంటర్లోనా? కాదు, ఐటీ కంపెనీలో. నీకు జాబ్ ఇచ్చిన తలకు మాసిన ఎదవేవడే? అమ్మా అందరు నీలా ఉండరు. కొందరు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు నీకెలా ఇచ్చాడే జాబు? అమ్మా నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి ఆలోచించడమే ఎక్కువ నా ఫీలింగ్, మళ్ళీ అందులో తక్కువ అంచనా వేయడం. జాబ్ లేదేం లేదు, మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను, అంతే. చూడు వృందా, డాడీ నీకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా నీకు జాబ్ చెయ్యాలి అనుకుంటే రేపు పెళ్ళయ్యాక మీ ఆయన్ని అడిగి చేసుకో. ఇలా అర్హత ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టడం వల్లే ఇండియా ఇంకా డెవలప్ అవ్వట్లేదు. అర్హత ఏబిసిడీలు మొత్తం ఎన్నే? 4 అమ్మా. ప్లీజే, ఇంకెప్పుడు అర్హత గురించి మాట్లాడుకో, దాని అర్హతే పోతుంది. ఛీ. ఏవండి, చెప్పు. నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఏ జాబు? వాలంటీర్ జాబా? వాలంటీర్ జాబ్, వాచ్మ్యాన్ జాబ్ కాదు, సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడిప్పుడే ఐటీ డెవలప్ అవుతుంది. ఈ టైంలో నువ్వు జాబ్ చేయడం అంత అవసరమా? అదేంటండి అంత మాట అన్నారు? అది కాదే, సాఫ్ట్వేర్ జాబ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు కష్టంగా ఉందని కష్టాన్ని వదిలేస్తే ఇంకా కష్టంగా మారుతుంది. మొదటికి కష్టం వస్తుంది. ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. అది కష్టం. ఒక్క నిమిషం. ఏంటండి వెతుకుతున్నారు? ఇంతకు బాత్రూంలో కాల్ జారి పడ్డావేమో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చూడ్డానికి అలా లేదే. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అబ్బా ఏంటే నీ గోలా? నేను డిగ్రీ కష్టపడి పాస్ అయ్యానండి. ఎన్ని సంవత్సరాల్లో? జస్ట్ 5 years. అబ్బో చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ చేసావే. ఇంతకీ ఏ గ్రూపు? ఎంపీసీఓ బైపీసీఓ. అది ఇంటర్లో ఉంటుందే జఫా మొకందానా. ఈ బ్రెయిన్ వేసుకుని ఐటీ డిపార్ట్మెంట్లోకి వద్దాం అనుకున్నావా? ఐటీ లేదేం లేదు కానీ వెళ్ళి పెట్టా. అబ్బా అది కాదండి. వర్క్ కాక నేను ఏడుస్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావా? కోర్తే మళ్ళా ముందు హోమ్ లో ఉన్న వర్క్ అయిపో. అమ్మా నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నేను టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా అమ్మా. ఏంటది? టాటూ అమ్మా, టాటూ. అదే పచ్చబొట్టు. దేనికే? దేనికంటావేంటమ్మా, ఫ్యాషన్ స్టైలు. అవునా? ఇంతకీ ఎవరి పేరు ఎంచుకుందాం అనుకుంటున్నావు? నాన్న పేరా? కాదమ్మా. అయితే నా పేరా? చిచి అస్సలు కాదమ్మా. పోనీ ఏదైనా దేవుని పేరే ఎంచుకుంటున్నావా? అయ్యో కాదమ్మా. మరి ఎవరి పేరు ఎంచుకుంటున్నావే? జిమిన్. ఆడేవడే? కేపాప్ సింగర్ అమ్మా. ముద్దుగా తెల్లగా భలే క్యూట్గా ఉంటాడు. వాడిని ఎప్పుడైనా కలిసావానే? లేదమ్మా. పోనీ ఎప్పుడైనా చూసావా? అయ్యో లేదమ్మా. షోస్ లో కే డ్రామాస్ చూడడం తప్ప బయట పెద్దగా పరిచయం లేదు. సర్లే కాని ఎక్కడ ఎంచుకుందాం అనుకుంటున్నావు టాటూ? ఇక్కడమ్మా. అబ్బా అమ్మా, ఏంటమ్మా వాత పెట్టావు? లేకపోతే టాటూ కావాలంట, టాటూ. అది కూడా కనీ పెంచిన అమ్మా నాన్న పేరు కాకుండా కనిపించిన వాడేవాడో పేరు ఎంచుకుంటుందంట. బా టాటూ వేసుకుంటే తప్పేంటమ్మా? తప్పేం కాదే, కానీ ఇప్పుడు కాదంటున్నా. రేపు పెళ్ళయ్యాక మీ ఆయనకి ఇష్టమైతే అప్పుడు వేయించుకో. ఏంటి దీనికి కూడా వాడు పర్మిషన్ తీసుకోవాలా? నోరు మూసుకొనుండు, 2 దోశలేస్తా, కూర్చొని తిను. మూసుకొని ఎలా అమ్మా తినేది? ఇంకోటి కావాలా? ఆహా, ఇట్స్ ఎనఫ్. ఏమండి ఇది చూడండి. ఏంటే ఈ ముగ్గిలా ఉంది? ఇది ముగ్గు కాదండి, టాటూ. టాటూనా? ఇలా ఉందేంటి? ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ లో ఉందండి. మీరు ఓకే అంటే నేను వేయించుకుంటా. ఏంటి ఇదా? హా ఏం లేదండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ ఎండ్ అవుతుంది. కోట ముఖం పచ్చడైపోద్ది. అదేమన్నా టాటూ అనుకుంటున్నావా, నేషనల్ హైవే అనుకుంటున్నావా? అలా కాదండి. టాటూ లేదేం లేదు, వెళ్ళి పని చేసుకోవా. టాటూ కావాలంట, టాటూ. పోనీ వేరే టాటూ ఎంచుకోనా? వేరే ల్యాప్టాప్ తీసుకొని కొట్టు. ఏమే అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు, ఏమైనా ప్రాబ్లమా? ఇంతకీ అల్లుడు గారు ఎక్కడే? ఏంటే ఏం మాట్లాడావు? అమ్మా నేను డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. డైవర్సా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు గారు ఎక్కడా? అల్లుడు, అల్లుడు. కళ్ళు ఎదురుగా కన్న కూతురు పెట్టుకొని అల్లుడు అల్లుడు అంటావేంటి? ఏమైంది నాన్న? నా వల్ల కావట్లేదమ్మా అతనితో. మంచోడు మంచోడు అని ఇచ్చి పెళ్లి చేశారు, కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అరే ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది, దాంతో టైం స్పెండ్ చేద్దాం, సరదాగా బయటకు తీసుకెళ్దామని లేదమ్మా తనకి.
ఎప్పుడు చూడు వర్క్ 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 అని ల్యాప్టాప్ ముందర వేసుకొని కూర్చుంటాడు. అరే సినిమాకి వెళ్దామంటే ఓటీటీలో చూసుకో అంటాడు. షాపింగ్కి వెళ్దామంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకో అంటాడు. కనీసం సరదాగా లంచ్ ఆర్ డిన్నర్ చేద్దామంటే కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో కలిసి తిందామంటాడు. చాలమ్మా, ఇంక నా వల్ల కావట్లేదు. అరే జాబ్ చేస్తా అంటే వద్దంటాడేంటి? అసలు ఇంట్లో ఉన్న ఫీలింగే రావట్లేదు. ఒక జైలు నుండి ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఇవేనా నీ రీజన్స్ డైవర్స్ తీసుకోవడానికి? ఇవి చాలవా? ఒసే పిచ్చిదానా, ఇన్ని రోజులు కాపురంలో మీ ఆయన్ని అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? నీకో విషయం చెప్పనా? పెళ్లికి ముందు మీ అత్తగారు అంటే మీ ఆయనకు అమ్మ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అప్పటికప్పుడు 10 lakhs అప్పు తెచ్చి మరీ ఆపరేషన్ చేయించాడు తెలుసా? మాకీ విషయం పెళ్లికి ముందే చెప్పాడు. తనకొచ్చిన శాలరీతో ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. కానీ అలా చేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని నీకోసం, కేవలం నీకోసం తను ఓవర్ టైం చేస్తున్నాడే. ఈ టైంలో వర్క్ చేస్తున్నాడేంటి? అమ్మను బాగా చూసుకున్నవాడేనే పెళ్ళాన్ని కూడా బాగా చూసుకుంటాడు. అల్లుడు ఎంత మంచివాడంటే పెళ్లికి ముందు 10 లక్షలు అప్పున్నా పైసా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడే. బంగారమే మీ ఆయన. ఇంక జాబ్ విషయానికొస్తే నిన్ను జాబ్ ఎందుకు చేయొద్దన్నాడో తెలుసా? మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా కష్టపడి పెరుగుతారు అత్తయ్య. అందులోనూ వృంద. మీరు మావయ్య వర్క్కి వెళ్ళినప్పుడు ఇంట్లో పనులన్నీ తనే చేసేది. ఆ తర్వాతే కాలేజ్కి వెళ్ళేది. పెళ్ళికి ముందు తనే వర్క్ చేసి పెళ్ళైన తర్వాత తనే జాబ్ చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అత్తయ్య? అందుకే వద్దాను. చూడు వృందా, పెళ్లికి ముందు అబ్బాయిలు అల్లరిచిల్లరుగా ఉంటారేమో కానీ వన్స్ పెళ్ళయ్యాక బాధ్యతలన్నీ వాళ్ళ భుజాన్ని వేసుకుంటారు. వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళని అర్థం చేసుకుని బాగా చూసుకోవటమే. అంతకు మించి మనం ఏం చెయ్యలేమమ్మా. అమ్మ వృందా, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి నెమ్మదిగా ఆలోచించు. సరే అమ్మా, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. డాడీ ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్త. ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నీ ఫ్రెండ్స్ తో బయటకెళ్తున్నా. ఏయ్ ఆగాగు. ఏంటమ్మా? ఏంటి ఆ డ్రెస్సు? వన్ పీస్ అమ్మా. 1 పీసా? మరి మిగతా పీసులేవే? అన్ని పీసులు ఉండవమ్మా. 1 పీస్ అంటే ఒకటే ఉంటుంది. ఒకటే పీసా? ఈ ఒక్కదానికి ఒక 1000 రూపాయలు తగిలేసుంటావు కదా? అమ్మా, 1000 రూపాయలేంటి? ఇది 5000. 5000? ఇంత చిన్న డ్రెస్ కి అంత పెద్ద రేట్ ఏంటే? అమ్మా, ఫ్యాషన్ అమ్మా, పార్టీ కల్చర్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఏం జనరేషనో ఏంటో. మా రోజుల్లో బొట్టు లేకపోతే బయటికి వెళ్ళేటోళ్ళం కాదు, చున్నీ లేకపోతే చుట్టాలింటికి కూడా వెళ్ళేటోళ్ళం కాదు. మీరు జనరేషన్లు అనుకుంటూ కిందేస్తే పైన వేయట్లేదు, పైన వేస్తే కింద వేయట్లేదు. జనరేషన్ అంటూ బాగా స్టైల్ నేర్చుకుంటున్నారు. అమ్మా, అందంగా కనిపిస్తేనే కదా అందరి అటెన్షన్ మన మీద ఉంటుంది. అందం అంటే వేసుకునే పీసుల్లో కాదే, ఫేస్ లో ఉండాలి. వెళ్ళి ఆ చెత్త డ్రెస్ తీసేసి చక్కగా చుడీదారో లంగావోనో వేసుకొని రా. చుడీదారో లంగావోని వేసుకుని వెళ్ళడానికి నేనేం శ్రీమంతంకి వెళ్ళట్లేదు. ఫ్రెండ్ బర్త్డే అయితే పబ్కి వెళ్తున్నా, అక్కడ అందరు ఇదే వేసుకుంటారు. నీకు అర్థం కాదులే. ఏయ్ బృందా, ఏం పిల్లలో ఏంటో, చెప్పిన మాట వించావరు. ఏవండి, ఎలా ఉన్నాను? నా డ్రెస్ ఎలా ఉంది? అక్కడ డ్రెస్ ఎక్కడుందే? ఏవండి, ఇదే డ్రెస్సు, 1 పీస్. గుండెల మీద చేసుకొని చెప్పే. ఆ డ్రెస్ నీకు కంఫర్ట్గా ఉందా? అంటే కంఫర్ట్ గానే ఉంది. మరెందుకే? ఏదైనా డ్రెస్ వేస్తే ఎదుట వాళ్ళు మనం చూసి తల ఎత్తుకునేలా ఉండాలి, అంతేకాని వాళ్ళు చూసే చూపులకు మనం తల దించుకునేలా మాత్రం ఉండొద్దు. ఆయన మా అమ్మ వాళ్ళ పెళ్లి టైంకి అమ్మాయిల బట్టలు ఇక్కడ దాకా వేసుకునే వాళ్ళంట, మా అక్క వాళ్ళ పెళ్లి టైంకి ఇక్కడికి.
మన పెళ్లి టైంకి ఇక్కడికి ఫ్యూచర్ అమ్ము. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే బాధేస్తుంది. వెళ్ళు, మంచి పద్ధతిగా రెడీ అవ్వాలి. ఏవండి, పబ్స్ కి పార్టీస్ కి ఇలానే వెళ్తారు. పెళ్లికి ముందు చాలా సార్లు ఇలానే వెళ్ళాను. చూడు బృందా, పెళ్లికి ముందు అమ్మాయిలు వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు వేరు. పెళ్లి కాకముందు అమ్మాయిలు లైబ్రరీలో బుక్ లాంటి వాళ్ళు, ఎవరైనా చదవచ్చు. అదే పెళ్ళైన తర్వాత అమ్మాయిలు కొనుక్కున్న బుక్ లాంటి వాళ్ళు, కొనుక్కున్నవాడు మాత్రమే చదవాలి. అలా అని ఎవరు పడితే వాళ్ళు చదివితే కుదరదు కదా. వెళ్ళు, డ్రెస్ కొంచెం కింది దాకా వేసుకో. కింద కంటే ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఆ. ఛీ! ఏంటమ్మా ఇంత అందంగా రెడీ అవుతున్నావు? ఈరోజు నీ మ్యారేజ్ డేనా? కాదే. మరి ఎక్కడికి? కొత్త చీర, నెక్ సెట్. నిజంగా అంత బాగున్నానే? ఊర్ఫీ కంటే నువ్వు అందంగా ఉన్నావమ్మా. ఆవిడెవరే? ఆవిడ కూడా నాలాగా అందగత్తయి ఉంటది. ఇప్పుడైతే ఇలా ఉన్నాను కానీ కాలేజ్ చదివే రోజుల్లో మినిమం నా చుట్టూ 10 మంది తిరిగేవాళ్ళు తెలుసా? అంటే అమ్మ, నువ్వు కూడా కాలేజ్ డేస్ లో నాలాగే అందంగా ఉండేదానివా? అందగత్తెనే, కానీ నీలా కాదు. ఇంకా అలా దిష్టి బొమ్మలా నిల్చున్నావేంటే? వెళ్ళి రెడీయో. రెడీ అవ్వాలా? ఎక్కడికి? మీ చిన్న మామ అత్త కూతురు పెళ్లికి వెళ్తున్నాం. చిన్న మామయ్య అత్త కూతురికా? అంటే మొన్న లేచిపోతే వెతికి మరి ఇంటికి తీసుకొచ్చారే ఆ అమ్మాయికా? లేచిపోలేదే, వాళ్ళు సరదాగా టూర్కి వెళ్లారు. మీ వాళ్ళు కదా, బానే వెనకేసుకొస్తావులే. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నేను రాను. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదే. అయినా అమ్మా, మీ పుట్టింటి వాళ్ళకి పని పాట ఉండదా? చీట్కి మాట్కి ఫంక్షన్స్ అంటూ. మొన్న గృహప్రవేశం, నిన్న శ్రీమంతం, ఈ రోజు పెళ్లి. ఇలా అటెండ్ అయ్యితూ పోతే లాస్ట్ లో కాలేజ్ అటెండెన్స్ పోతాయి. ఇది మారదు. బృందా, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందంట, పద వెళ్దాం. నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? కోర్తే మళ్ళీ నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను, మూడు లేదంటావు. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ముహూర్తానికి 3 రోజుల ముందు మొగుడు నొల్లేసి వెళ్తావు కదా. అదే మా ఫంక్షన్కి అయితే 3 లేదు 4 లేదు అంటావు. అది కాదండి, కొంచెం హెడ్ఏక్ గా ఉంది అందుకని. హెడ్ ఉన్న వాళ్ళకే హెడ్ఏక్ వచ్చేది, నీకొచ్చే ఛాన్సే లేదు. ఎలా రెడీ అవ్వ. ఏవండి, వెళ్దామా? ఏంటే కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా? అడిగితే డబ్బులు ఇస్తున్నాయి కదా. ఇదేం కటన్ డ్రెస్ కాదు. లాస్ట్ టైం వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు 1+1 ఆఫర్లో డ్రెస్ కొనిందని చెప్పా కదా, అది ఇదే. సిగ్గుండాలే అలా మాట్లాడడానికి. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఏదో జ్యువెలరీ షాప్కి యాడ్ ఇచ్చే హీరోయిన్లా రెడీ అవుతావు. అదే మా వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా చీప్గా రెడీ చేసి వస్తావా? ఇదేం చీప్ కాదు, అయినా ఈ డ్రెస్ లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అయితే ఆ డ్రెస్ మడిచి బ్యాగ్లో పెట్టుకుని తీసుకొని రా, అక్కడ ఫోటోలు దిగుదు కానీ. లాస్ట్ వీక్ నా దగ్గర 10,000 దొబ్బేసి ఒక చీర కొన్నావు కదా, అది వేసుకురాపా. అంటే ఇప్పుడు పట్టు చీర సమ్మర్ ఐ కాన్. ఏంటే మెట్ల మీద కూర్చొని గాల్లో మేడలు కడుతున్నావు? ఏంటి మ్యాటర్? ఏం లేదమ్మా, యూట్యూబ్ లో ఒక కొత్త రెసిపీ చూసానమ్మా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయి. దానికెందుకు ఐన్స్టీన్ లాగా ఆలోచిస్తున్నావు? ఐన్స్టీనా? ఆయన ఎవరు? మనలాగా టాలెంటెడ్ పర్సన్ ఏంటోడ్లే. అయితే మరి ట్రై చేసేమంటావా? చేసేవే, మనల్ని ఎవరు ఆపేది? బాగుంటే ఇద్దరం తిందాం, లేదంటే డాడీకి పెట్టేద్దాం. బృందా, ఎంతసేపే, ఆకలి అవుతుంది. అమ్మా, అయిపోయిందమ్మా. ఎలా ఉందమ్మా? బాగుంది కదా? ఏంటే ఇంత చండాలంగా ఉంది? యూట్యూబ్ లో చూసి చేసావా లేదా నీ ఓన్ గా చేసావా? యూట్యూబ్ లో చూసే చేశానమ్మా. అలా అయితే బాగుండాలే. నిజం చెప్పవే, ఏం చేసావు? అది వంట చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏంటది? అది యూట్యూబ్ లో వీడియో చూస్తూ కుక్ చేస్తున్నా, సగం అయింది. ఇన్ఫాక్ట్ చాలా బాగా వచ్చింది కూడా, కానీ సడన్ గా యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసేసారు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి నాకు తెలిసిన వీడియోని కంటిన్యూ చేసేసా. వచ్చిన అవుట్పుట్ అమ్మా అది. నువ్వు నా కూతురువే, ఇవన్నీ సెట్ కావు గానీ అది ఆర్డర్ పెట్టుకుంది. అదేంటండి అలా చూస్తున్నారు? ఏంటి అది? కొత్త రెసిపీ అండి, యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను. పేరేంటో? బృందా. నీ పేరు కాదే, నువ్వు చేసిన పెంట పేరు. పొట్లకాయ పులిహోర. మనిషి అన్నాక ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా? అంటే కొత్తగా ఉంటుందని. చంపేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే వంటతో మనుషులను చంపేసి తెలుసా? అర్థం కాలేదా? ఈ టెర్రరిస్టులు బాంబులు పెడతారే, వాటి బదులు నీ వంట చేసి పెట్టావనుకో, దెబ్బకి అందరు చచ్చిపోతారు. అదేంటండి మీకోసం ప్రేమగా చేస్తే?
మరి ఇంకేమన్నాలనే, పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగ్గా చేసి పెట్టావా? నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నానే. రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి. అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా, ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే. నువ్వు వెళ్ళు. ఏవండి, ఆ, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. ఈ ఒక్కరోజు లీవ్ పెట్టొచ్చు కదా. లీవా? దేనికి? అంటే ఇంట్లో ఒకదాన్నే ఉంటాను, బోర్ కొడుతుంది, కొంచెం మీతో టైం స్పెండ్ చేయొచ్చని. కుదరదు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఏవండి, వచ్చేసారా? మీకు ఓ విషయం చెప్పనా? పక్కింటి సుబ్బారావు గారు లేరు, వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తుంటే వేయరా అన్నారంట. ఆయనేమో మా ఆవిడని తీసుకెళ్ళండి అన్నారంట. అది విన్న వాళ్ళ ఆవిడ కొట్టింది చూడు. భలే కామెడీ అండి. బృందా, నాకు హెడ్డెక్గా ఉంది, నన్ను కదిలించకు. చియర్స్ రా. ఎవర్రా? నా వైఫ్ రా. బృందానా? ఆ, మరి లిఫ్ట్ చేయి. వద్దురా బాబు, ఎత్తిన కా నుంచి త్వరగా ఇంటికి రా, త్వరగా ఇంటికి రా అని సావ దొబ్బుతుంది. అయినా మనకి ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయో తనకేం తెలుసు? పోనీ తను అడిగింది కదా అని త్వరగా ఇంటికి వెళ్తే ఏదో సోది మాట్లాడుతూనే ఉంటుందిరా. ఈ ఆడాలు మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. మరి నువ్వు అర్థం చేసుకున్నావా వాళ్ళని? ఏంటి? సరే, అందరి గురించి పక్కన పెట్టు. బృందాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావురా నువ్వు? నా భార్య నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? ఏం అర్థం చేసుకున్నావు బృందా గురించి? బృందా ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? పోనీ ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ కలర్? చూసావా, తన గురించి చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియలేదు. అదే తనని నీ గురించి ఇవే క్వశ్చన్స్ అడిగితే ఆలోచించుకుని ఆన్సర్ చేస్తుంది తెలుసా? ఒరే, తను నిన్ను ఆఫీస్ నుంచి త్వరగా రమ్మంటుందంటే నువ్వేదో ఊరి మీద పడి తిరుగుతావని కాదురా, తనకి నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుందని అర్థం. చీటికి మాటికి కాల్ చేస్తుందంటే నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదురా, తనకు జరిగిన ప్రతి చిన్న విషయాన్ని నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి. ఒరే, మన మగాలికి 190 ఉంటాయి నా టైం పాస్కి. అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మనం తప్ప ఇంకేం ఉండవు. ఏ భార్యకైనా తన అందాన్నైనా ఆనందాన్నైనా కట్టుకున్నవాడితో కాకుండా ఇంకెవరితో పంచుకుంటుందిరా. నీకు విషయం తెలుసా? బృందా నాకు మీ పెళ్లికి ముందు నుంచే తెలుసు. వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. అప్పట్లో బృందా ఇలా ఉండేది కాదు తెలుసా? ఇంట్లో చాలా గారాబం. కానీ ఒక్కసారి నీతో పెళ్ళైన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. పెళ్ళైన తర్వాత బృందా చాలా మారిపోయిందిరా. తనకు వంట రాకపోయినా నీ కోసం కష్టపడి వంట నేర్చుకుంది. తనకిష్టమైన బట్టలు వదిలేసి నీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటుంది. అండ్ నీకు నచ్చితే తను నడుచుకుంటుందిరా. అంత చేసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలవరా? అందరు మగాళ్ళు అనుకుంటారా, నా వైఫ్ టైంకి అన్ని ఇస్తున్నాను కదా ఇంకేం కావాలని. నిజంగా అవేం అవసరం లేదురా. జస్ట్ వాళ్ళకి టైం ఇస్తే చాలు. రే, కనీసం ఇప్పటికైనా తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయరా. అట్లీస్ట్ తను చెప్పేది వినటానికైనా ట్రై చేయరా. అప్పటికైనా తన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది. సరే, మరి టైం అవుతుంది. ఇంట్లో నా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. ఏంటండి? అబ్బా చెప్తా కానీ రావే. చెప్పొచ్చు కదా ఏంటో సర్ప్రైజ్. రెడీయా? రెడీ, 1 2 3. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటది? అత్తయ్యా. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అమ్మా. బృందా, బృందా, ఏంటమ్మా? ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందే, వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ తీసుకుని రా వెళ్ళు. అర్జెంటా? అర్జెంటేనే, అన్నీ వండుదామని పెట్టుకుని తీరా చూస్తే ఆయిల్ లేదు. వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ తీసుకుని రా. అమ్మా, వీధి చివర సామగడ హోటల్ ఉంటది, అక్కడికి వెళ్ళి ప్లేట్ పూరి పార్సల్ తీసుకో. అందులో 1/2 లీటర్ పామాయిల్ ఉంటది, పండగ చేసుకో. వెధవేషా లేకుండా వెళ్ళి తీసుకొని రా. పోమ్మా, అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఏ రీల్ చేయాలి అని. ఈ రీల్ చేద్దాం.
పని చెప్తే చేయకుండా రీల్స్ చేస్తావా? చూస్తా నువ్వు ఎలా చేస్తావా రీల్స్. చెప్తా దీని సంగతి. ఇక్కడే ఇక్కడ పెట్టానే, కనబడట్లేదు. అమ్మా సరేలే. ఇక్కడే పెట్టాను కదా, కనబడట్లేదేంటి? అమ్మా పా. ఇక్కడే పెట్టాను, గుర్తొచ్చేసింది. వెరీ గుడ్. అమ్మా ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? రీల్స్ చేస్తున్నా. దేనికో? దేనికేంటి, రీల్స్ చేస్తే ఫస్ట్ ఫాలోవర్స్ పెరుగుతారు, తర్వాత ఫ్యాన్స్ పెరుగుతారు, ఆ తర్వాత ఫ్యాన్ పేజెస్ పెరుగుతాయి, ఫైనలీ పెద్ద సెలబ్రిటీ అయిపోతా. టైం బాగుంటే టాలీవుడ్ హీరోని అవుతా, బ్యాక్ టు బ్యాక్ హిట్ వస్తే బాలీవుడ్కి వెళ్తా, అక్కడ బోర్ కొడితే హ్యాపీగా హాలీవుడ్కి వెళ్తా. దాట్స్ మై ఫ్యూచర్ ప్లాన్ యునో. మంత్ ఎండ్ వస్తే రీఛార్జ్ ప్లాన్కే దిక్కులేదు, నీకు ఫ్యూచర్ ప్లానా? నేను అనకపోతే హాలే దాటలేవు, నీకు హాలీవుడ్డా? నేను చెప్పింది చేసి చూపిస్తా చూడు. ముందు వచ్చి నేను చెప్పిన పని చేయి, తర్వాత నీకు నచ్చినట్టు చేసుకో. అమ్మా అబ్బో, ఆ సౌండ్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి? సాంగ్ తమంది, డాన్స్ వృందాది. కొట్టాను అనుకోనా, పేషెంట్ పేరు బృందా అవుద్ది, బిల్లు కట్టేవాడి పేరు యశ్వంత్ అవుద్ది. కింద నేను టీమ్ మీటింగ్ లో టెన్షన్ పడుతూ ఉంటే డాన్స్ చేసి డిస్టర్బ్ చేస్తావా? రీల్స్ చేస్తున్నానండి, రీచ్ బాగా వస్తుంది, రండి కలిసి రీల్స్ చేద్దాం. ఎక్కడికండి వెళ్ళిపోతున్నారు? జాబ్ కి రిజైన్ చేసి వస్తా. మనం కూడా దుర్గారావు ఇంకా వాళ్ళ వైఫ్ లాగా ఏ చార్మినార్ దగ్గర, ఏ హుస్సేన్ సార్ దగ్గర రీల్స్ చేద్దాం. రీచ్ వస్తుందో రాదో తెలియదు కానీ చిల్లర మాత్రం వస్తుంది. చేద్దామండి, అప్పుడు మనల్ని కూడా ఏ డి షోకో, ఏ శ్రీదేవి డ్రామా కంపెనీకో పిలుస్తారు, ఫేమస్ అయిపోదాం. కొట్టానంటేనా, ఇంట్లో ఉండి కామ్గా కాపురం చేద్దామంటే రోడ్ ఎక్కి రీల్స్ చేద్దామంటావా? దీని సోకులు తగలేయ్యా. ఏం చేస్తున్నావే? ఏడుస్తున్నాను. నోట్లో నుంచి సౌండ్ వస్తుంది, కళ్ళల్లో కన్నీరేవే. అంటే మేకప్ నా మీటింగ్ అయ్యేలోపు నోట్లో నుంచి సౌండ్ వచ్చింది అనుకో, గేట్ బయట ఉంటావు, అర్థమవుతుందా? అర్థమైంది. మళ్ళా నోర్మోయ్. ఎలక మొఖం దాన రీల్స్ చేస్తాదంట, రీల్స్. సచ్చినోడు. ఇదేనా? ఇదే అడ్రస్. ఎవరు బాబు నువ్వు? డెలివరీకి వచ్చానండి. డెలివరీకి రావడానికి ఇది హాస్పిటల్ కాదు, నువ్వు అమ్మాయివి కావు. ఆ డెలివరీ కాదండి, పార్సిల్ డెలివరీ చేయడానికి వచ్చాను. ఓహో, ఇంతకీ ఎవరికి? ఇక్కడ వృందా ఎవరు మేడం? అన్ఫార్చునేట్లీ మా అమ్మాయే. అయితే మేడంకే. ఆగాగాగు, నువ్వేం చదువుకున్నా బాబు? డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఏంటి, డిగ్రీ కంప్లీట్ చేసావా? ఆ. డిగ్రీ కంప్లీట్ చేసిన నువ్వు ఏ డిగ్రీ కంప్లీట్ చేయని మా అమ్మాయిని మేడం అంటున్నావా? గాడ్ మస్ట్ బి క్రేజీ. ఏదోలే మేడం. ఇంతకీ పార్సల్ ఏది? 1 సెకండ్ మ్యామ్. 2, 6, 8, 10, 12, 15. అన్నీ ఉన్నాయి మేడం. ఏంటి బాబు ఇన్నున్నాయి? మొత్తం మేడంవే. మేడంకి ఇచ్చేసేయండి, నేను వస్తాను. ఏయ్ ఆగాగాగు, ఆ, మరి డబ్బులు? పర్లేదు మ్యామ్, నాకు బాగా తెలుసు, తర్వాత తీసుకుంటాను. ఏయ్ ఆగు, మా అమ్మాయి నీకెలా తెలుసు? మేడం నాకు 1 year నుంచి బాగా తెలుసు. అప్పట్లో నేను మణికొండలో ఉండేవాడిని, నాకు ఎక్కువగా మేడం ఆర్డర్సే వచ్చేవి. సో రాను పోను ట్రావెల్ ఇబ్బంది అవుతుందని మేడమే దగ్గరుండి ఈ ఏరియాలో ఒక ఫ్లాట్ ఇప్పించారు. వస్తారండి. ఓ సిని, నీ డెలివరీస్ కోసం డెలివరీ బాయ్ అడ్రస్ నే మార్చేసావు కదే. ఏంటమ్మా? ఏంటే ఇవి? ఇవా పార్సల్స్. అది అడగరా నన్ను లేపావా? తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎవడబ్బా సమ్మనుకున్నావే? మా అబ్బవే. చిచి, మా అన్న డబ్బులే, నీవు కాదుగా. ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేసే పనులు తప్ప పనికొచ్చే పని ఒకటని చేసావా? ఏమంటివి? నాకు డబ్బుల వాల్యూ తెలీదంటివా? ఎంత మాట. అమ్మా, నేను రోజుకి 1000 ప్రొడక్ట్స్ చూసి, అందులో 100 ప్రొడక్ట్స్ విష్ లిస్ట్ చేసి, అందులో 10-20 ఆర్డర్ పెడితే అది పనికిరాని పనా? నేను చేసే ఈ పనికిరాని పని వల్ల ఢిల్లీలో ప్యాకేజింగ్ చేసేవాడు నుండి హైదరాబాద్ లో డెలివరీ చేసేవాడు వరకు ఎన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా బతుకుతున్నాయో తెలుసా? అయినా నీకు ఆనియన్ దోశ వేయడమే తెలీదమ్మా, ఇంకా ఆన్లైన్ ఆర్డర్ గురించి ఏం తెలుస్తుందిలే. పక్కకెళ్ళా. చెప్పేది విందు,
కవరింగులు మాత్రం బాగిస్తది. ఏవండి ఫోన్ చూస్తున్నారా? ఆ? లేదే, పక్కింటి పద్మజతోటి వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఆ? కనబడట్లేదా? ఫోనే వాడుతున్నా. సర్లే కానీ నేను స్నానానికి వెళ్తున్నాను. నా డ్రెస్సెస్ పార్సల్స్ వచ్చేది ఉంది, కొంచెం తీసుకోరా. తీసుకుంటా లేలా. A few moments later. నాకు వచ్చే శాలరీ మొత్తం దీని షాపింగ్కి అయిపోయేటట్టుంది. చెప్తాగు దీని సంగతి. దీని ముఖానికి మళ్ళీ ఇంటర్నేషనల్ బ్రాండ్లు వచ్చింది. ఆగు, చెప్తా దీని సంగతి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి ఇయ్యి? డ్రెస్సెస్ షాపింగ్ చేశాను. షాపింగ్ అంటే షాప్లో ఉన్నాయి కొనమని, షాప్ మొత్తం కొనమని కాదు. మింత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, నైకా, ఆన్లైన్లో ఉన్న ఏ ఒక్క వెబ్సైట్ కూడా వదలలే కదే. అంటే మీరే కదా నచ్చింది ఆర్డర్ పెట్టుకో అన్నారు, అందుకే. నేనేదో సరదాగా అన్నానే. నేను సీరియస్ గా తీసుకున్నానండి. అయినా ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడవే? క్రెడిట్ కార్డ్ వాడాను. నీ ముఖానికి పాన్ కార్డే లేదు, క్రెడిట్ కార్డ్ ఎక్కడదే? అందుకే మీ క్రెడిట్ కార్డ్ నుంచి లోన్ తీసుకొని కొన్నాను. అందులో లిమిట్ ఉంది కదే, మళ్ళా లోన్ ఎందుకు తీసుకున్నావు? అంటే ఆ లిమిట్ అయిపోయాకనే లోన్ తీసుకున్నాను. అబ్బా సాయిరామ్, రోజుకొక డ్రెస్ వేసుకున్న ఏ డ్రెస్సులు సరిపోతాయి కదా. అయినా మీ అమ్మాయిలు ఇన్ని బట్టలు ఎందుకు అంటారే? ఏదో సరదాకి. అమ్మా, మీ సరదాలేమో గాని బిల్లు కట్టేసరికి మా భర్తల సరదా తీరిపోతుంది. ఇందులో బాగా చీప్ డ్రెస్ ఏదే? ఆ, ఆ, ఇదే అండి, జస్ట్ 399. అదొకటి ఉంచుకొని మిగతా రిటర్న్ పెట్టే. అయ్యో వద్దండి, చాలా కష్టపడి కొన్నాను. కోర్తే మళ్ళా ఒక నెల హౌస్ లోన్, కార్ లోన్ కట్టచ్చు తెలుసా? వీటన్నితోటి ఆ? మొత్తం రిటర్న్ పెట్టేస్తాయి, లేదంటే ముఖం చింతపండు ఆ, అవుతుంది. షాపింగ్లు అంట, షాపింగ్లు. మ్. అమ్మా, ఏంటే? అది నా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్కి వెళ్తున్నారమ్మా. ట్రిప్ అన్నాక అందరు కలిసే వెళ్తారు, విడివిడిగా ఎవరు వెళ్ళరే? అబ్బా అది కాదమ్మా, నేను కూడా వెళ్తానమ్మా. వద్దు, ఏంటమ్మా? నువ్వు తిరునాళ్ళకి వెళ్తేనే తప్పిపోతావు. ఇప్పుడు ట్రిప్కి వెళ్తే తిరిగి వస్తావని గ్యారంటీ నాకు లేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదమ్మా. నేను చెప్పేది అదేనే, మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు, నువ్వు మాత్రం ఉండవు వచ్చేటప్పుడు. మా నేనేం చిన్నపిల్లని కాదు, జాగ్రత్తగా ఉంటాను. అది నీ బ్లడ్ లోనే లేదే. బా ప్రామిస్ అమ్మా, నన్ను నమ్ము. అలా నమ్మే. 10th లో సాలార్జింగ్ మ్యూజియం చూస్తా మమ్మీ అంటే నమ్మి పంపించా. తిరిగి వచ్చేటప్పుడు సాలార్జింగ్ మ్యూజియంలోని పురాతన వస్తువులన్నీ కనపడ్డాయి, కానీ నువ్వు మాత్రం కనపడలే. మీ టీచర్స్ కి నిన్ను వెతకడానికి 2 hours పట్టింది. అప్పుడంటే చిన్నపిల్లని కదా, అలా జరిగిపోయింది. అవునా? మ్. ఇంటర్లో శ్రీహరికోట చూస్తా మమ్మీ అంటే పంపించాను. ఆ రోజు పంపించిన రాకెట్ ఫెయిల్ అయి మరి కిందికొచ్చింది, కానీ నువ్వు మాత్రం ఇంటికి రాలేదు. నిన్ను వెతకడానికి 2 days పట్టింది. అదేదో తెలిసి తెలియని వయసులో అలా. అవునా? బీటెక్లో కాశ్మీర్లో మంచు చూస్తాను మమ్మీ అంటే పంపించాను. అక్కడ దిగి పిక్స్ పంపిస్తాను మమ్మీ అన్నావు. అక్కడ దిగిన పిక్స్ వచ్చాయి, కానీ నువ్వు మాత్రం రాలేదు. రెస్క్యూ టీం రిస్క్ చేస్తే గానీ నువ్వు దొరకలేదు. ఇంతవో శ్రీశ్రీ ఉంచుకొని ఎలా పంపిస్తానే? అది కాదమ్మా. నోరు మూసుకొని లోపలికెళ్ళు. సర్లే అలక్కు. నెక్స్ట్ వీక్ నువ్వు, నేను, డాడీ అందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. అవునా? అవును, మీ డాడీకి కూడా చెప్పాను, డాడీ కూడా ఓకే అన్నారు. నిజంగా? అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? గోవాకా, మాల్దీవ్స్కా? కాదు, గంగోత్రి. చిన్న మొక్కుంది, తీర్చుకోవడానికి వెళ్తున్నాం. గంగోత్రికా? వయా తిరుపతి, శ్రీకాళహస్తి. ట్రిప్ అన్నా తీర్థయాత్రలకు ప్లాన్ చేసావా? ఓకే మమ్మీ, యు గైస్ క్యారీ ఆన్, ఐ విల్ మేక్ ఎ మూవ్. మామూలుగా ఉండదు మరి మమ్మీస్తో పెట్టుకుంటే. ట్రిప్ అంట ట్రిప్, అది కూడా ఫ్రెండ్స్తో. ఏవండి ఆఫీస్కి వెళ్తున్నారా? లేదే, మన ఏరియా సాయిబాబా గుళ్ళో శనగలు పెడుతున్నారట, తెచ్చుకోవడానికి వెళ్తున్నా. అవునా? నాకు కూడా తెచ్చేయండి. కొట్టేనంటేనా? కనబడతలేదా? ఆఫీస్కి వెళ్తున్నాను. ఏదో క్యాజువల్ గా అడిగానండి. ఏవండి మనం బయటకు వెళ్దామా? ఎక్కడికి? ఇంటి బయటకా? అయ్యో కాదండి, ఇండియా బయటకి. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు మన హనీమూన్ కూడా వెళ్ళలేదు. అందుకే అలా అమెరికాకి వెళ్ళి కాలిఫోర్నియాలో కాఫీ తాగి, లావోస్ లో లంచ్ చేసి, నైట్ డిన్నర్ కి డాలర్స్ వచ్చేసొద్దా, ఏమంటారు? హ్మ్. అయినా దీంట్లో నీ హాలిడే ప్లాన్ ఉంది, కానీ మన హనీమూన్ ప్లాన్ ఎక్కడుందే? అడ్డ ఏం ఫ్యాంటసీ ఉన్నాయా నీకు? హ, అయినా నీ ఫ్యాంటసీస్ తీర్చడానికి నీ మొగుడేం అంబానీ కాదు, మీ బాబేం మోహన్ బాబు కాదు. మధ్యలో మా నాన్న టాపిక్ ఎందుకు తెస్తున్నారు? సరదా ఫర్ ఫన్.
వెళ్ళి టిఫిన్ పట్టుకురా పో. నేను తేను, మీరే వెళ్ళి తినండి. ఏంటి ఇదంతా కోపమా అలకా? కోపంతో వచ్చిన అలక. వీటికి ఏం తక్కువ లేదు, ఎలాగో ఫ్రీయేగా. సర్లే తీసుకెళ్తాను. నిజంగానా? నిజంగానే, కానీ నువ్వు అనుకున్న దేశాలు దాటి కాదు. మరి సాయంత్రం రెడీగా ఉండు, ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి జాయింట్ వీల్ ఎక్కిస్తా. అది అలా పైకి వెళ్ళగానే ఢల్లాస్ లావోస్ ఏం కర్మ ప్రపంచం మొత్తం కనబడుతుంది. చూసి ఎంజాయ్ చేద్దు కానీ ఇలారా. అయినా పెళ్లికి ముందు పర్యాటక మంత్రి ప్రపంచమంతా పర్యాటించినట్టు తిరిగే ఉంటావు కదా, పెళ్లి తర్వాత కూడా అవసరమా? పదా పాచిపోయిన దోషముఖం దానా. ఎక్కడికండి? చూసారుగా, ఇది నా పరిస్థితి ఇంట్లో. నాదే కాదు, బేసిక్ గా మన అమ్మాయిలందరిది ఇదే పరిస్థితి. అరే, మనకు నచ్చినట్టు ఒక్క పని చెయ్యనియరు, అన్ని వాళ్ళకి నచ్చినట్టు జరగాలంటే ఎలా? పెళ్లికి ముందు అమ్మ నాన్న మాట వినాలి, పెళ్ళయ్యాక ఎవడో గొట్టంగాడి మాట. అదే మన హస్బెండ్స్ కి నచ్చినట్టు వినాలి. ఇంకెక్కడుంది మన లైఫ్ లో ఫ్రీడమ్? అరే, సరదాగా షాపింగ్ చేసుకొనివ్వరు, కనీసం ట్రిప్స్ కి కూడా తీసుకెళ్లారు, ఒక రీల్ కూడా చేసుకొనివ్వరు. అరే, మనం కూడా మనుషులం కదా, మనకు ఒక మనసు ఉంటుంది కదా, ఆ మనసుకు నచ్చినట్టు ఉండాలని ఉండదా? ఏ అని అడిగితే పెళ్లి తర్వాత చేసుకొని అమ్మా నాన్న, పెళ్లికి ముందే చేసావు కదా ఇప్పుడు అవసరమా అని హస్బెండ్. ఛా, ఎదవ లైఫ్. నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మాయిలని లక్ష్మీదేవితో ఎందుకు పోలుస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి లాకర్లోనే జాగ్రత్తగా ఉంటది. మనం కూడా అంతే కదా, ఇంట్లోనే ఉంటాం. బానే ప్లాన్ చేశారు మన పెద్దోళ్ళు. సర్లేండి, మనకి కష్టాలు ఎప్పుడు ఉండేవే కదా. మీరు కూడా నాలాగే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే షేర్ చేసుకుంటేనే బాధ తగ్గుతుంది. బృందా వస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తున్నా బే. అది అండి, వస్తున్నాను. నా మొగుడు పిలుస్తున్నాడు, నేను వెళ్తాను. బాయ్. అమ్మయ్యా, ఫుల్లుగా తిన్నా, మంచి స్లీప్ వేస్తా. బా, ఈ టైంలో ఏదో ఫోన్ చేశాడు. వీడా? చెప్పరా రెవ్వి. ఏం చేస్తున్నావు బృందా? ఇప్పుడే మంచిగా తిన్నారా, పడుకోబోతుంటే నువ్వు కాల్ చేసావు. ఏ వీకెండ్ రోజు కూడా త్వరగా పడుకొని ఏం చేస్తావులే గానీ రా పబ్కి వెళ్దాం. ఏంటి పబ్బుకా? బా, ఆ పబ్బులో ఏముంటదిరా? ఆ సౌండ్, ఆ జనాలు, పొగలు, ఛీ యక్. ఒసే, ఈ రోజు నా బర్త్డేనే, ఫ్రీగా పార్టీ ఇస్తాను రానంటావేంటి? అవునా? ముందే చెప్పాలి కదా. బా, పబ్బు వైబ్ ఉంటాదిరా, ఆ మ్యూజిక్, స్మోక్, క్రౌడ్, ఎంజాయ్ చేసేద్దాం. అయితే వస్తున్నావా? నువ్వు ఫోన్ పెట్టే 10 నిమిషాలు నీ పక్కన ఉంటా. ఓకే, త్వరగా వచ్చే. అమ్మయ్యా, అమ్మ పడుకుంది, నేను జంప్ అయిపోవచ్చు. ఏ ఆగవే, ఎక్కడికి ఈ టైంలో బయటికి? అంటే అమ్మా, నిద్ర పట్టట్లేదు, అలా నైట్ వాకింగ్ చేద్దామని. నైట్ వాకా? నీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కానీ నిద్రకు ముందు నడిచే అలవాటు కూడా ఉందా? ఈ మధ్య తిన్న వెంటనే పడుకుంటే ఫ్యాట్ వస్తుంది, అందుకే కొంచెం మెయింటైన్ చేద్దామని అలా నైట్ వాకింగ్ వెళ్దామని. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదే. ఒకసారి దుప్పటి వద్దు, మనకు చలి పుడుతుంది. ఇంత వేడిగా ఉంటే చల్లంటావేంటే? ప్లీజ్ అమ్మా, వద్దా, ఫీవర్ వస్తుంది. అమ్మో, బానే చేసావు కదే గెటప్ సెటప్. ర్యాంప్ వాక్ చేసే డ్రెస్ వేసుకొని నైట్ వాక్ అంటావా? అంటే అమ్మా, నిజం చెప్పవే, ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీకి వెళ్తున్నానమ్మా. ఏం పార్టీ? ఎవరి పార్టీ? రవి పార్టీ. అమ్మో అమ్మో, రేవ్ పార్టీయా? ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావే? అయినా నీకు అడిగినవన్నీ ఇస్తున్నాం కదే, నీకేం తక్కువ చేసావని రేవ్ పార్టీ ఈ పార్టీ? నువ్వు అనుకున్న రేవ్ పార్టీ కాదు, రవి పార్టీ. అంటే నా ఫ్రెండ్ పేరు రవి, వాడు పార్టీ ఇస్తున్నాడు, సో రవి పార్టీ. ఓ అలానా? అయినా నాకు ఛాన్స్ వస్తే ట్రెండింగ్ లోకి వెళ్తాను గానీ ట్రోలింగ్ లోకి ఎందుకు వెళ్తానమ్మా? అయినా పగలంతా పడుకుంటావు, నైట్ అంతా మేల్కొని ఉంటావు, ఏం చేస్తావే నాకు అసలు అర్థం కాదు. అమ్మా, ఇది మా బేవర్స్ గల టైం టేబుల్. ఇది నీకు అర్థం కాదు. ఇది నీకు అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి నాలా ఖాళీగా ఉండాలి. అని నీకు అర్థం కాదులే, బాయ్. ఏయ్ బృందా, బృందా, బా ఏం పిల్లలో ఏమో అస్సలు మాటించావట్లేదు. ఏవండి, నేను పార్టీకి వెళ్ళొస్తా. ఏ ఆగవే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి. ఫ్రెండ్స్ తో నైట్ అవుట్? ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా? అయ్యో లేదండి, అబ్బాయిలు కూడా వస్తున్నారు. ఓ, అబ్బాయిలు కూడా వస్తారా? వస్తున్నారండి. సురేష్ వస్తాడు, రమేష్ వస్తాడు, రామ్ వస్తున్నాడు, అభి కూడా వస్తున్నాడు.
సరిపోతారా లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా ఆ, పిలిపించమంటావా? వద్దండి సరిపోతారు. కొట్టానంటే నా కుంకుడుకాయ ముఖం దానా టైం 10 అవుతుంది తిని తొంగొకనంట పార్టీలు పబ్బులు కావాలనా? అదేంటండి అలా అంటారు? నేను నా ఫ్రెండ్స్ ని కలిసి చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు. పార్టీలని పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప. అయినా నేను నా ఫ్రెండ్స్ ని కలిసి తప్పేంటండి? నువ్వు ఫ్రెండ్స్ని కలవడం తప్పు కాదే, మీరు కలవాలనుకున్న టైము ప్లేసే చాలా తప్పు. డ్రెస్ ఏంటి ఇంత పట్టుగా ఉంది? అవును, ఇందాక నుంచి నేను ఒకటి గమనించలేదు. ఈ డ్రెస్ ఏంటే? ఇది డ్రెస్ కోడ్ అండి. డ్రెస్ కోడా? హా, నాకు పిన్ కోడ్ తెలుసు, బార్ కోడ్ తెలుసు, ఆఖరికి పకోడీ అంటే తెలుసు. ఈ డ్రెస్ కోడ్ ఏంటే? అదే అండి, మనం ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తే ఒకే టైప్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటాం కదా, అది డ్రెస్ కోడ్. పేర్లో డ్రెస్ ఉంది, మరి ఒంటి మీద డ్రెస్ ఏదే? ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి. ఫ్యాషనా పకోడియా? ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయిల డ్రెస్ కిందికి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు పైకి ఉంటాయి, అదే అమ్మాయిల డ్రెస్ పైకి ఉన్నప్పుడు అబ్బాయిల కళ్ళు కిందికి ఉంటాయి. అదెంత మీకు మంచిది కాదులే కానీ వెళ్ళు. ఒక్క నిమిషం ఆగోయ్, మన కార్ సర్వీసింగ్ ఇచ్చాం కదా, మరి ఎలా వెళ్దాం అనుకున్నావు పార్టీకి? అదా, నా బాయ్ బెస్టీ వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడండి. ఓ బాయ్ బెస్టీ వస్తున్నాడా? ఆ. నిన్ను పార్టీలు కావాలంట, పార్టీలు. నువ్వు పార్టీలోకి వెళ్ళిపోతే నేను ఒక్కని ఇంట్లో ఏం చేయాలి? బా, ఇది షేర్ చెయ్యాల్సిందే. ఒసేయ్, చూస్తే టీవీ చూడు, లేదంటే మొబైల్ చూడు. రెండు కలిపి చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? అబ్బా అమ్మా, అది టీవీలో న్యూస్ అమ్మా, వింటే చాలు, చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇవి మీమ్స్ అమ్మా, చూస్తే చాలు, వినడానికి ఏం ఉండదు. అయినా అమ్మా, మల్టీ టాస్కింగ్ చేసిన కూతురు పట్టుకొని అవ్వా అన్ని మాట్లాడుతున్నావమ్మా. మల్టీ టాస్కింగా? లేవగానే బెడ్షీట్ మడత పెట్టమన్నాను, మడత పెట్టావా? ఇడిచిన బట్టలు టబ్లో వేయమన్నాను, వేసావా? చెప్పిన పని ఒక్కటి సరిగ్గా చేయదు కానీ మళ్ళీ మల్టీ టాస్కింగ్ అంట. ఒసే, నందిమేళ్ళలో గంటున్నట్టు నీ చేతిలో ఎప్పుడు ఆ మొబైల్ ఉండాల్సిందేనా? అసలు 24 గంటలు ఆ మొబైల్లో ఏం చేస్తావే? అది ట్విట్టర్ లో నా ఫేవరెట్ హీరో మీద పోస్ట్ చేస్తూ ఉంటారమ్మా. యాంటీ ఫ్యాన్స్ ఎవరో నెగిటివ్ కమెంట్స్ పెడితే వాళ్ళ మీద ఫ్యాన్ వార్ చేస్తుంటాను. ఫ్యాన్ వారా? అసలు లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావే? TFI కి బానిస అవ్వాలనుకుంటున్నా అమ్మా. అంటే ఏంటే? అమ్మా, ఏదైనా మూవీ రిలీజ్ అయింది అనుకో, అది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా, మన ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా, న్యూ రిలీజ్ అయినా రీ రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూలు ఇస్తుంటా. మూవీ మరీ బాగుందనుకో మేము చేసి ప్రమోట్ చేస్తుంటా. ఇలా నా లైఫ్ అంతా TFI కి బానిసలా కొనసాగిద్దాం అనుకుంటున్నా అమ్మా. మరి కెరియరు? ఆ కెరియర్ దేముందులే, TFI బాగుంటే చాలు. నీకు రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఉండు, మీ నాన్నకు చెప్పి పెళ్లి చేపిస్తాను. అమ్మా అమ్మా, వచ్చే అబ్బాయి కూడా TFI ఫ్యాన్ అయి ఉండాలమ్మా. ఇద్దరం కూర్చొని రివ్యూలు చెప్పుకుంటాం. జై TFI. మామూలుగా ముద్రలే దినిపిచ్చి ఎర్రగడ్ల పడేయాల్సిందే. అయ్యో, బృందా సౌండ్ తగ్గించు, పడుకొని ఉన్నాను కదా. ఏంటండి ఎలా చూస్తున్నారు? మీరు కూడా రీల్స్ చూస్తారా? రండి చూద్దాం. కనిపించట్లేదు ఒక పక్క నేను పడుకొని ఉంటే? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తొప్పించుకోవచ్చు కదా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్స్ డ్యామేజ్ అవుతాయండి. ఆహా, మరి పొద్దున్న సాయంత్రం దాకా రీల్ చూస్తాను, నీ కళ్ళు దొబ్బవా? అయినా ఏం చూస్తారే ఆ ఫోన్ లో పొద్దున్న సాయంత్రం దాకా? పొద్దు పొద్దునే పాటలు వింటాను, మధ్యాహ్నం మీమ్స్ చూస్తాను, సాయంత్రం అయితే షార్ట్స్ చూస్తాను, రాత్రి అయితే రీల్స్ చూస్తానండి. మరి ఆ ఫోన్ కి రెస్ట్ ఎప్పుడు ఇస్తావే? ఛార్జింగ్ పెట్టినప్పుడు. అప్పుడప్పుడు ఆ ఫోన్ కి రెస్ట్ ఇవ్వే, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది. అయినా తప్పంతా నీది కాదే, తప్పంతా నాది. ఆ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాను చూడు, నాది తప్పు. నేను పడుకుంటున్నాను, ఫోన్ లో వాల్యూమ్ లో పెట్టుకొని చూసుకో. డిస్టర్బ్ చేసావు అనుకో. సరే అండి. బృందా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. వస్తున్నా. అయ్యో, తినండి. ఏంటండి చూస్తున్నారు? తినండి. ఏ ప్లేట్ లో తినాలనే? వడ్డిచ్చేటప్పుడు అన్నా రీల్స్ చూడడం ఆపవే. నేనేం
ఓపెన్ చేయనండి, చూసే కొద్ది రీల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ యూట్యూబ్కి సగం రెవెన్యూ నీ వల్లే వస్తున్నట్టు. మ్మ్. సర్లే నేను పెట్టుకుంటా కానీ నువ్వు వెళ్ళు. నేను వడ్డిస్తాను. బృందా, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా నా బ్లూ షర్ట్ తీసుకొని రా. టైం అవుతుంది, తీసుకోండి. ఇది మారదు. ఎట్లా చూస్తుంది చూడ రీల్స్ అసలు దీన్ని. ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది? తీసుకోండి. ఇది షర్టా అనే, ఇది షర్టా. ఇది వేసుకొని ఆఫీస్కి వెళ్ళమంటావా? చెప్పు, వేసుకుంటా. వెళ్ళి నా బ్లూ షర్ట్ తీసుకురాబో. ఏంటో అయినా అది లుంగియే, అది లుంగి. ఏమండి కనిపిస్తలేదు. ఛీ, నా నేనే వెతుకుంటా. అమ్మా నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. తన పేరు ఆకాష్. ఆగు, నాకు మ్యాటర్ అర్థమైంది. మీరిద్దరూ 2 years నుంచి ప్రేమించుకుంటున్నారు, అంతే కదా? ఇప్పుడేంటి, మీరిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అంతే కదా? అది కాదమ్మా. నోర్మోయ్, నీకు మాట్లాడే అర్హత లేదు. ఏంటి ఇప్పుడు? మీ ప్రేమను ఒప్పుకోపోతే ఇద్దరు కలిసి లేచిపోతారా? ఏంటి మనమా? ఇంతకు పెళ్ళెక్కడా? గుళ్ళోనా, రిజిస్టర్ ఆఫీసులోనా? అమ్మా అది కాదమ్మా, నేను చెప్పేది. నోర్మోయమని చెప్పానా? మీ ఇద్దరికి ఎంత ధైర్యం? మాకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటారా? అమ్మా ఆపుతావా? ఓహో, మా పెళ్లి ఆపుతావా అని నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా? అయ్యో అంతేలే, కనిపించిన మేం కాకుండా నిన్నొచ్చినా వాడే ఎక్కువైపోయాడా నీకు? అమ్మా నీకు దండం అమ్మా, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. రూలింగ్ పార్టీలాగా నువ్వే మాట్లాడుతూ ఉంటావా? అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వవా మాట్లాడడానికి? నువ్వేం ప్రేమించుకోలేదు, లేచిపోయి పెళ్లి చేసుకోవడం లేదు. తిన్న ఫ్రెండ్ ఆకాష్ నెక్స్ట్ మంత్ వీడు పెళ్లి ఇన్వైట్ చేయడానికి వచ్చాడు. ఓహో అవునా, మరి ముందే చెప్పొచ్చు కదే. యాక్షన్ మూవీలో ఇంటర్వెల్ టిస్ట్ లాగా అంత సాగదీసావు. అంటే అమ్మా పెళ్లి హైదరాబాద్ లో కాదు, వైజాగ్ లో. అంత దూరం మళ్ళీ నువ్వు పంపించవేమో అని. అసలేవి నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా, నేను పెళ్లికి వెళ్ళకపోతే చాలా ఫీల్ అవుతాడమ్మా. అందుకే ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేసాను. ఓహో అంతేనా? అంతే అమ్మా, 90s పేరెంట్స్ లాగా ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొస్తే అదేనా? సారీ బాబు, ఏమనుకోకు, కొంచెం తొందరపడ్డాను అంతే. రండి కూర్చోండి. అమ్మా మరి వైజాగ్ నేను వెళ్ళనా? వెళ్ళవే, దాందేముంది. సరే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. కూర్చోండి, రండి. అయ్యి అమ్మ ఒప్పేసుకుందిరా, ప్రాబ్లం సాల్వ్. రా కాఫీ తాగుదు. వద్దే బాబు, ఇంకాసేపు ఎక్కడే ఉంటే మీ అమ్మ నిద్ర పెళ్లి చేసేసి కాపురం చేయించేలా ఉంది. నేను వెళ్తానా, నువ్వు పెళ్లికి రా చాలు. ఆకాష్ అమ్మా! నువ్వేం మారలేదురా. నువ్వు కూడా ఏం మారలేదు బృందా. ఏంటో నువ్వు. అమ్మా ఈ జాబ్ ఒకటి, నాకు వచ్చే శాలరీకి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఏమండి వచ్చేసారా? లేదే, సచ్చాను. బాడీ మార్చర్లో ఉంది, పోయి తెచ్చుకో. నీకు చెప్పా కదా మనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అని. ఏమండి వీని గుర్తుపట్టారా? చూడగానే గుర్తుపట్టడానికి వీడేమన్నా చిరంజీవా? కరెక్ట్ గా చెప్పారండి, వీడి పేరు చిరంజీవే. చిరంజీవా? నీకు చెప్పాగా మా ఆయనకు మెమరీ పవర్ చాలా ఎక్కువ అని. చూసావా, చూడగానే పేరు చెప్పేశాడు. హే హాయ్ బ్రో. చేయి చాలా స్ట్రాంగ్ ఉంది, జిమ్కి వెళ్తారా? లేదు, రోజు అంట్లు తోముతాను, ఇల్లు ఉడుస్తాను, అలాగే బట్టలు కూడా ఉతుకుతాను. జోక్ చేసా. చెప్పా కదా. జోకా తొక్క రోజు నేనేగా చేసేది. మీరు చాలా లక్కీ బ్రో. ఎందుకు అంటూ తోముతున్నందుక? జోక్ చేసా. అది కాదు బ్రో, బృందా నీకు వైఫ్ గా వచ్చింది కదా అందుకని. రండి కూర్చోండి కూర్చోండి. జోకా తొక్క అన్ని నిజమే. ఏమొద్దు. బృందా ఆ? కొంచెం హెడ్ఏక్ గా ఉంది, టీ తీసుకురావా? మ్మ్. అలాగే బ్రోక్ కూడా. నేను రాగానే తాగేసా. సరే అండి. బ్రో నీకు విషయం తెలుసా, బృందా నేను కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్ లో ఉండేటప్పుడు నన్ను పికప్ డ్రాప్ చేసుకునేది తెలుసా? అంటే బృందాకి వికలాంగులని ముసలి వాళ్ళని రోడ్ దాటించడం అలవాటు. అంటే బృందా ఏంటండి? నైట్ రైస్ వద్దు కానీ చపాతీ చెయ్యి. అలాగే బ్రోక్ కూడా. నేను రాగానే తినేసా బ్రో. అలా అయితే మొన్న నేను ఊరు నుంచి స్వీట్స్ తీసుకొని వచ్చాను కదా, అవి తీసుకొని రా బ్రోకి. అయ్యో నేను రాగానే తినేసా బ్రో. ఏంటి
నేను ఏది అడిగినా రాగానే తినేసాను అంటాడు. బృందా నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా చపాతీ పిసకడంలో? సరే రారా చిరు. పర్లేదులే, నేను చిరుతో కొన్ని విషయాలు మాట్లాడాలి, నువ్వు చేసుకో నీ పని. బ్రో నీకు పెళ్ళైందా? లేదు బ్రో. పెళ్ళి అవ్వకుండా మా ఏరియాకి ఎందుకు వచ్చావు బ్రో? ఏ బ్రో పెళ్ళి అవ్వకుండా రాకూడదా? అంటే మా ఏరియా కుక్కలకి బ్యాచిలర్స్ అంటే పడదు, పిక్క లాగేస్తుంది. తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో బ్రో. అంటే కాసేపు ఉండి వెళ్తా బ్రో. వెళ్ళు బ్రో వెళ్ళు, టైం అవుతుంది. బృందాకి చెప్పేసి వెళ్ళిపోతా. పర్లేదు నేను చెప్తా కానీ నువ్వు వెళ్ళు. పర్లేదు నువ్వు చెప్తా కదా బ్రో. అది బృందా బృందా చిరుకిద్దాం. చిరు 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 ఎక్కడండి? అంటే విశ్వంబరం షూట్ ఉంటే వెళ్ళాడే. షూటింగా? చెప్పలేదే. నాకు డౌటే, వాడిని నేను ఏది అడిగినా రాగానే తినేసాను అంటున్నాడు. అసలు వాడు ఎప్పుడు వచ్చాడు? మీరు మార్నింగ్ అలా ఆఫీస్కి వెళ్ళగానే వాడు ఇలా వచ్చేసాడండి. అమ్మ నా బట్ట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, తిన్నాడు. తర్వాత కాఫీ ఇచ్చాను, అది కూడా తాగేశాడు. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాడు. ఈవినింగ్ స్నాక్స్ చేశాక మీరు వచ్చారు. పోనీ ఒక పని చేయకపోయినావా? వాడిని లగేజ్ తీసుకొని మన ఇంటికి వచ్చేయమనకపోయావా? నేను కూడా అదే అన్నానండి. పాపం ఫుడ్ బాగా ఇబ్బంది అవుతుంది అనుకుంటా. కొట్టానంటేనా? ఇది ఇల్లు అనుకుంటున్నావా సత్రం అనుకుంటున్నావా అని ఎవడు పడితే వాడు రావడానికి? అయినా వాడు నీకు ఎట్లా ఫ్రెండ్ అయిందే? వాడు చాలా మంచోడండి. మంచోడా? వాడిని చూస్తేనే కనిపిస్తుండే వాడు ఎంత పెద్ద పులిహోర రాజా అని. అయినా మీ అమ్మాయిలు కొంచెం నైస్గా మాట్లాడితే చాలే వాడిని ఫ్రెండో బాయ్ ఫ్రెండో చేసేసుకుంటారు. ఇంకోసారి వాడి ఇంటికి వచ్చాడనుకో, నువ్వు ఇంటి బయట ఉంటావు, అర్థమవుతుందా? ఎలా చపాతి కలుపు, చపాతి మోకం దానా. బృందా బృందా, ఈరోజు పండగ కదా, దా పూజ చేద్దాం. అమ్మా పబ్బులు పార్టీ అంటే ఓకే, కానీ ఈ పూజలు పునస్కారాలు అంటే నా వల్ల కాదమ్మా. యు క్యారీ ఆన్. ఒసే, దేవుణ్ణి అలా నెగ్లెక్ట్ చేయకూడదే. మొక్కుకుంటే మంచి మొగుడొస్తాడు. చెప్పిగా పూజ చేస్తే పుణ్యం వస్తుంది, ఉపవాసం ఉంటే ఉద్యోగం వస్తుంది అని. అయినా పిల్లల్ని దేవుడికి భక్తితో దగ్గర చేయాలమ్మా, ఆశ చూపించి కాదు. మాటలు బాగా నేర్చావే, అందుకే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. నాన్న నీకు వంట పని ఇంటి పని కూడా నేర్పించమన్నాడు. అలా అయితే వచ్చేవాడికి కదా నేర్పియాల్సింది. నోరు మూసుకో. అసలు అమ్మాయి అనే విషయం నీకు గుర్తుందా? మర్చిపోతే గంటకోసారి గుర్తు చేయడానికి మీ అమ్మలు ఉన్నారు కదమ్మా. వీటికేం తక్కువ లేదు, పద పూజ చేయడం నేర్పిస్తా. నువ్వు నేర్పిస్తే చదివే సరిగ్గా రాలేదు, ఇంకా పూజ ఏమొస్తుంది? ఏంటే? ఏం లేదు. బృందా, పూజ చేయాలంటే ఫస్ట్ దేవుడి ఫోటోలు శుభ్రం చేయాలి. నేను ఆల్రెడీ చేసేసాను. ఈ పూలు పెట్టు దేవుడికి. ఏంటి నా చెవిలో పెట్టావు? ఖాళీగా ఉందని. అదే అమ్మా, తల్లి కూడా దైవంతో సమానం అంటారు కదా, అందుకే పెట్టానమ్మా. ఇది చూడ్డానికి తింగరదానిలాగా ఉంటది గాని మంచిదే. బృందా, పూజ చేసేటప్పుడు ఒక పాట పాడాలి నాన్న. పాట పాడు. పాట పాడాలా? నాకేం రావే. పాడవే. పాడుతానమ్మా. ఆ దేవ 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 దేవుడా, ఆ దేవ 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 దేవుడా. ఏంటమ్మా అలా కొట్టావు? ఏంటి ఆ పాట? అమ్మా నేనేం పాడుతూ తీయగల పార్టిసిపెంట్ కాదు, పర్ఫెక్ట్ గా పాడడానికి. ఏదో కొంచెం అటు ఇటు అయితే లిరిక్స్, నువ్వే అడ్జస్ట్ అవ్వాలమ్మా. నేను అడిగేది పాడే విధానం గురించి కాదు, పాడే పాట గురించి. పూజలో పాట పాడమంటే పోకిర్లో పాట పాడతావేంటే? చంపలేసుకో, కళ్ళిపోతాయి. ఒసే, ఏమైనా కోరికలుంటే కోరుకో. దేవుడా, ఈసారైనా నేను డిగ్రీ పాస్ అయ్యేలా చూడు స్వామి. ఇది పాస్ అవ్వకపోతే దేశానికి వచ్చిన నష్టమేం లేదు, కానీ ఒక మంచి సంబంధం చూడు దేవుడా. అమ్మ ఎప్పుడు చూడు పెళ్లి పెళ్లి అంటుంది, అది వదిలేసి నాకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చేలా చూడు స్వామి. పని తక్కువ ఉండాలి, పేమెంట్ ఎక్కువ ఉండాలి. దానికి జాబ్ వచ్చేలోపు పెళ్లి ఫిక్స్ అవ్వాలి దేవుడా. మా ఏంటమ్మా నువ్వు? నేనేం చేశానే? నేను జాబ్ కెరియర్ అని ప్లాన్ చేస్తుంటే నువ్వేంటమ్మా పెళ్లి పిల్లలు అంటావు? మన ఇద్దరం ఇలా వేరే వేరే కోరికలు కోరుకుంటే దేవుడు కన్ఫ్యూజ్ అయ్యి మన ఇద్దరు కోరికలు పెండింగ్ లో పెడతాడు. దేవుడా, దీన్ని నువ్వే చూసుకో నాయనా. బృందా, అమ్మో దయ్యం. దయ్యం కాదే, ఇది నా పెళ్ళామేనే. కొంపతీసి ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నా పెన్ బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ట్రై చేస్తుందా? అమ్మో స్వామి స్వామి స్వామి, మా ఆయన హ్యాపీగా ఉండేలాగా చూడు స్వామి. బృందా, ఏం చేస్తున్నావే? పూజ చేస్తున్నానండి. చూస్తుంటే ఇది పూజలా లేదా, చేతపడిలా ఉంది. అవేం మాట్లాడండి. పూజ అంటే దేవుడి పట్టాలు ఉండాలి కానీ బుద్ధుల బొమ్మ ఉందేంటే? అంటే మీకు మంచి బుద్ధులు ఇవ్వాలని. రండి కూర్చోండి, మొక్కుకోండి. ఈ అవతారం ఏంటే? అంటే పూజ చేసేటప్పుడు శారీ కట్టుకోవాలంట అండి. నాకు శారీ కట్టుకోవడం రాదు కదా, అందుకే ఇలా హెడ్ బాత్ చేశానండి. జుట్టు ఆరలేదు, అందుకే లూజ్ హెయిర్ వేసుకున్నా.
ఏమే ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ముందు చెప్పి చెయ్యే, లేదంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. సరే అండి, మొక్కుకోండి. వస్తాయి, ఇది నిజంగా పూజే కదా? మొన్న నేను తిట్టానని చెప్పేసి నా పైన చేతబడి ఏం చేయట్లేదు కదా? అయ్యో పూజ అండి, అలాంటిది ఏం లేదు. అవును, మ్మ్. ఈ పూజ వెనకాల ఉన్న పర్పస్ ఏంటే? మీరు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలనండి. 100 ఏళ్ళు ఉండాలనా హ్యాపీగా ఉండాలనా? రెండూను. ఆ రెండు నువ్వు ఉన్నప్పుడు జరగవులే. హ? ఏంటి? ఏం లేదు కానీ కానీ అమ్మయ్య, పూజ అయిపోయిందండి. అయితే నేను వెళ్ళి తింటానులే, ఎందుకంటే నువ్వు నా కోసం అసలుకే పులిహోర, దద్దోజనం, స్వీట్స్ అన్ని చేసావుగా. అయ్యో, ఈ రోజు మీరేం తినకూడదండి. ఎందుకు? మొక్కండి. నేనేం మొక్కోలే. నేను మొక్కుకున్నాను. ఏమని? అంటే ఈ రోజు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరని, ఉపవాసం ఉంటారని అలా మొక్కుకున్నాను. ఎవరైనా మొక్కుతారా? మీ హ్యాపీనెస్ కోసమే కదండి. నా హ్యాపీనెస్ కోసం అయితే నువ్వు ఉండాలి కదా ఉపవాసం, మొగుడు కోసం. అబ్బా, ఇదేదో బాగుందే. ప్రతిఫలం దక్కేటోళ్ళే పస్తుండాలి. తూచుతోండి, నేను ఒప్పుకోను, నేను ఉండను. ముక్కు పెట్టుకొని ఉపవాసం ఉండకపోతే మీకే పాపం చుట్టుకుంటది, యాక్సిడెంట్ అయిపోతారు. ఇలా నాకు ఇరికిచ్చావేంటే? ఆకలికి నేను వెళ్తాను. ఇక్కడే కూర్చోండి, ఉపవాసం మర్చిపోకండి. అమ్మో, నీలాంటి పిల్లలుంటే మొగులు 100 ఏళ్ళు హ్యాపీగా కాదు కదా, అసలు బ్రతకరు. ఒసే ఆగవే, ఏంటే రోజు కుక్కర్ విజిల్ వచ్చే టైంకి లేచేదానివి, ఈ రోజేంటి కోడి కూసే టైంకి లేచావు? ఏంటో అమ్మా, ఈ రోజు అలా కుదిరింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? డ్రెస్ చూసి డెసిగ్నేషన్ చెప్పాలమ్మా, అంతేకాని అలా అడగకూడదు. ఇంట్లో ఉండేటోళ్ళం అంత ఇంటెలిజెన్స్ మాకు లేదు గాని ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. జిమ్ కి వెళ్తున్నా అమ్మా. ఏంటి జిమ్ కా? నీకు సంబంధం లేని ప్లేస్ కి నువ్వు వెళ్తున్నావేంటే? అంటే ఈ మధ్య బాడీలో కొంచెం బద్ధకం ఎక్కువైంది, అందుకే జిమ్ లో జాయిన్ అయ్యా. జిమ్ కి వెళ్ళటం అంటే జిమ్ వీడియోలు చూసినంత ఈజీ కాదే. కష్టం గురించి నీ కూతురు నువ్వే చెప్తున్నావా? నేను పుట్టడమే కష్టపడుతూ పుట్టానమ్మా. ఆ? నువ్వెక్కడ కష్టపడ్డావే? కష్టం నాది, నొప్పులు నావి. నువ్వు బానే పుట్టావు, కనీసం పుట్టినప్పుడు ఏడవని కూడా ఏడవలేదు కదే. అంటే ఆపరేషన్ థియేటర్ కదా, సౌండ్ చేయకూడదని బహుశా ఏడ్చుండను. అవును గాని ఆ బ్యాగ్ ఏంటే? జిమ్ బ్యాగ్ అమ్మా. అందులో ఏమున్నాయి? వాటర్ బాటిల్ ప్రతి 10 మినిట్స్ కి తాగడానికి, జ్యూస్ బాటిల్ ప్రతి 15 మినిట్స్ కి తాగడానికి, ఇది ప్రోటీన్ జిమ్ అయ్యాక తినడానికి. మరి జిమ్ ఎప్పుడు చేస్తావే? నువ్వు కష్టపడటానికి వెళ్తున్నావా, రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నావా? ఇవన్నీ లేకపోతే జిమ్ చేయలేమమ్మా. అయినా నీకు అర్థం కాదులే, బాయ్. అమ్మా, ఏమే నువ్వు పోయి గంట కూడా కాలేదు అప్పుడే వచ్చేసావేంటే? చాలమ్మా, జిమ్ ఎక్కువసేపు చేయకూడదు, కొంచెం కొంచెం చేయాలి. నువ్వు పోవడానికి ఒక పావు గంట, రావడానికి ఒక పావు గంట, ఇంకా జిమ్ ఏం చేసావే? అమ్మా, ఫస్ట్ డే జిమ్ హెవీగా చేయకూడదు, డే బై డే పెంచుతూ పోవాలమ్మా. సర్లే గాని టిఫిన్ ఏం చేసావు? పూరి చేసా. వాట్? పూరియా? ఆ. ఓ మై గాడ్, ఆయిల్ ఫుడ్ ఎలా తింటారమ్మా మీరు ఇవన్నీ? సర్లే కానీ డైట్ లో ఉన్నాను, నాకు జ్యూస్ ప్లీజ్. ఇదిగోవే నీ జ్యూసు. అమ్మా, ఈరోజు పూరీలు చాలా సాఫ్ట్ గా వచ్చినట్టున్నాయి, ఏది ట్రై చేస్తా? నువ్వు జిమ్ చేస్తున్నావు కదే, పూరి ఆయిల్ ఫుడ్ నువ్వు తినకూడదు. ట్రై చేయొచ్చమ్మా, ఉండు నేను ట్రై చేసి చెప్తా. జ్యూస్ తాగు, హెల్త్ చాలా మంచిది. సూపర్ అమ్మా, నువ్వు తాగు. ఇది మారదు. అబ్బా, మా మన వల్ల కాదులే. ఇదేంటి బెడ్రూమ్లో బోర్ కొట్టి బాల్కనీలో పడుకుందా? బృందా బృందా, కొంప తీసిపోయిందా? చెక్ చేద్దాం. ఊపిరి కూడా ఆడట్లేదు, నిజంగానే పోయిందా? పోయే ఉంటుందిలే, నాలాంటి మంచోళ్ళని కష్టపడితే ఇలానే అవుతుంది. జిహెచ్ఎంసీలకు ఫోన్ చేద్దాం. ఇవ్వండి, నేనండి, దయ్యం కాదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఈ మధ్య బాడీలో ఫ్యాట్ కొంచెం ఎక్కువైంది, ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేస్తున్నాను. అందుకే అడ్డమైన గడ్డి తినొద్దని చెప్పింది. నేనెప్పుడు బయట తిన్నానండి, రోజు ఇంట్లో నేనే కదా వండుకొని తింటాను. నేను చెప్పేది కూడా నీ వంట గురించే. అంటే నా వంట మరి అంత దరిద్రంగా ఉంటుందా? మరి లేక ప్లేట్లు నాకెత్తరా?
నీకన్నా రోడ్ సైడ్ ఫుడ్ 99 రూపీస్ బిర్యానీ చాలా బాగుంటుంది. అయితే రోజు వెళ్ళి అక్కడే తినండి. నేను తాళి కట్టింది నీకే, వాళ్ళకి కాదు. మరేం చేయను, నా వంట మీకు నచ్చట్లేదు కదా. అందుకే ఈ రోజు నుంచి వంట నేనే చేద్దామని ఫిక్స్ అయ్యాను. నిజంగా? ఆ, ఆ, కాదే, నాకు ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి కానీ నువ్వేంటో యోగా చేస్తున్నావు? అంటే నాకు ఏ ఎక్సర్సైజ్ చేయాలో తెలియదండి. జిమ్కి వెళ్దామంటే వర్కౌట్ అవ్వట్లేదు, అందుకే ఇంట్లోనే యోగా చేస్తున్నా. నన్ను అడిగితే నేను చెప్తా కదా. మీకు తెలుసా? ఆ, ఎందుకు తెలీదు? పెళ్ళికి ముందు రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాను చూడు. ఆ, నిజమే. ఆ, అమ్మో, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిస్తావు కదా నేను. క్యాచ్. ఏంటండి చేతికి చీపురిచ్చారు? అంటే ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేస్తారు కదా, ఇది అలాంటిదే. ఊడ్చేసే. ఆ, ఆ, సరే అండి. ఆ, కొంచెం ఆ, పెట్టుకోండి పెట్టుకోండి. ఆ, అమ్మా దోలు తీరిపోయింది. ఏడీడు ఏవండి? ఇప్పుడు స్టెప్ 2 ఎక్సర్సైజ్. ఏంటండి ఇవి? కడిగేసి. ఇవి ఆల్రెడీ కడిగినవి అండి. నీ ఫ్యాట్ కరగాలంటే ఇవి మళ్ళీ కడగాలి. ఆ, 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 కడుగు. ఆ. దోలు తీరింది. అబ్బా. Step 3. ఆ, ఇంకా ఉందా? తొడుగు. అమ్మా ఇంకా నా వల్ల కాదండి. అంతే బృందా, చాలా సింపుల్. ఆ. ఇలా నెల రోజులు చేసావనుకో ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోద్ది. అమ్మో, నెల రోజులా? రేపు పొద్దున లెగుస్తానో లేదో కూడా నాకు తెలియదండి. నువ్వు బాధపడక బృందా, దగ్గర నుండి లేపి మరి పనులన్నీ చేపిస్తానుగా. జిమ్ముకి వెళ్తాదంట, జిమ్ముకి. బృందా, మొగల్ రేకులు టీవీలో రిలీజ్ అయిందంట, కొంచెం పెట్టవే. బృందా, బృందా, ఏంటమ్మా? కొంచెం సీరియల్ పెట్టవే. అయినా పనులన్నీ మానుకొని చూడ్డానికి అదేమన్నా మహేష్ బాబు మురారి అనుకుంటున్నావా? మొగల్ రేకులే కదా. అయినా సీరియల్స్ ఏం చూస్తావులే కానీ ఈ మూవీ చూడు, మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏమైందే, తెగ మెలికలు తిరిగిపోతున్నావు? ఒంట్లో బాలేదా? అది కాదమ్మా, ఈ మూవీలో హీరో నా ఫేవరెట్ హీరో అమ్మా. చాలా ముద్దుగా క్యూట్ క్యూట్ గా ఉంటాడు చూడు. వాడేం బాగున్నాడే, మీసం లేదు, గడ్డం లేదు. నువ్వు చెప్పేదాకా తెలీదు వాడు హీరో అని. నేను ఇప్పుడు దాకా హీరోయిన్ అనుకున్నాను. ఆ, నీకు దైవభక్తే కాదు, దేశభక్తి కూడా లేదానే? ఇండిపెండెన్స్ రోజు ఇండియన్ మూవీ చూడకుండా ఫారెన్ మూవీ చూస్తున్నావు. నాకు దేశభక్తి లేకపోవడం ఏంటమ్మా? మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టాను కదా. అన్ని తెలిసిందానివి ఇండియాకి చైనాకి పడదని తెలీదా? అందుకే కదా కొరియన్ మూవీ చూస్తున్నా. ఏమైనా సరే, చైనా అయినా కొరియా అయినా ఫారెన్ మూవీస్ చూడకూడదు, ఇండియన్ మూవీసే చూడాలి. ఏంటి ఫారిన్ మూవీస్ చూడకూడదా? మనం రోజు చూస్తామే టీవీ, ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ నుండే వచ్చింది. రోజు వాడతాం కదా ఫ్రిడ్జ్, ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ నుండే వచ్చింది. అంతేందుకు మనం వాడే ఏసీ, కారు, ఫర్నిచర్, ఆఖరికి మా నాన్న పని చేసే కంపెనీ కూడా ఫారిన్ వాళ్ళదే. ఇవన్నీ ఫారిన్ యూస్ చేస్తున్నప్పుడు ఫారిన్ మూవీస్ చూస్తే తప్పేంటమ్మా? అయినా ఏముంటుందమ్మా సీరియల్స్, ఎప్పుడు ఏడుపులు గొడవలు తప్ప. ఎలా? అయినా నీకు ఇప్పుడు తెలియదే సీరియల్స్ విలువ. రేపు పెళ్ళయ్యాక మీ ఆయనతో రిమోట్ కోసం గొడవ పడతా చూడు, అప్పుడు తెలుస్తుంది. ఏంటి నేనా సీరియల్ కోసం మా ఆయనతో గొడవ? నెవర్. ఈ ముక్క రేపు పెళ్ళయ్యాక చెప్పు నాకు. చాలా రోజులు టైం దొరికింది, వెళ్ళి నెట్ఫ్లిక్స్ లో సినిమా చూద్దాం. బృందా, రిమోట్ ఇయ్యే. ఏంటి రిమోట్ పనిచేయట్లేదా? బ్యాటరీస్ నా దగ్గర ఉన్నాయి. రిమోట్ లో నుంచి బ్యాటరీలు ఎందుకు తీసావే? రిమోట్ లో అంటే రిస్క్ అని. అంటే నీ ఉద్దేశం ఏంటి, నేను టీవీ చూడొద్దా? చూడొచ్చు, కానీ నేను చూసే అప్పుడు కాదు. అయినా నువ్వు ఎప్పుడు టీవీ చూడకుండా ఉన్నావే? నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు, రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు, పొద్దున టీవీయే చూస్తావు కదే. ప్రపంచమంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే. నువ్వు ఇంట్లో ఉంటే మీ అమ్మకి టీవీ చూడడం కుదరకే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది. బా ఏంటండి మీ గోలా? సీరియస్ గా సీరియల్ చూస్తుంటే అదే మన క్రైమ్ థ్రిల్లర్ అనే అంత సీరియస్ గా చూడడానికి? ఆఫ్టర్ ఆల్ సీరియలేగా.
ఆ? అయినా మీ జనరేషన్ అమ్మాయిలందరూ ఏ కొరియనో జాపనీసో చైనీస్ డ్రామాలు చూస్తుంటే నువ్వేంటే 90s కిడ్ లాగా ఇంకా సీరియల్స్ చూస్తున్నావు? పెళ్లికి ముందు నేను కూడా అవే చూసేదానండి. కొరియన్ డ్రామాస్ లో హీరో హీరోయిన్ మీద చూపించే లవ్ కేరింగ్ చూసి ఫ్లాట్ అయిపోయి ఓ. అలానే ఉంటుందేమో అని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. తీరా పెళ్ళాక అర్థమైంది మూవీస్ అని ఫ్యాంటసీస్ అని సీరియల్స్ అంతా రియాలిటీ అని. అదే సీరియల్స్ లో చూడండి మొగుడు పెట్టే టార్చరు అత్త పెట్టే వేధింపులు అబ్బా రియాలిటీకి దగ్గరగా ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? ఆహా. మా అమ్మ నేను వేధిస్తున్నానే? అయ్యో అలా కాదండి, ఆ క్యారెక్టర్స్ లో నన్ను నేను ఇమాజిన్ చేసుకున్నాను అంతే. ఏం ఇమాజిన్ చేసుకుంటావులే కానీ నేను నీకు రియాలిటీలో చూపిస్తా. అయ్యో వద్దండి. రావే. అమ్మా నేను ప్రేమించింది ఇతన్నే. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, వాట్ అబౌట్ సంస్కారం? నమస్కారం అంటే ఏంటి? కాళ్ళు మొక్కు. ఓ నా కాళ్ళు వదరా అమ్మ కాళ్ళు. ఆ, పేరేంటమ్మా? నా పేరు చెప్పలేదా? చెప్పు. అది అమ్మ. అన్నీ అమ్మాయే చెప్పాలా? నువ్వు చెప్పవా? అప్పుడే డామినేషనా? అలా కాదా ఆంటీ, నా పేరు యశ్వంత్, మేము కుక్కట్పల్లి. ఆల్రెడీ అవన్నీ అమ్మాయి చెప్పిందిలే. సాఫ్ట్వేర్ జాబా? అవునండి, బాగా కష్టపడి తెచ్చుకున్నాను. కష్టమే ఉందిలే. ఈ కరోనా బ్యాచ్ లో పాస్ అయి ఉంటావు. కంపెనీ వాళ్ళే కష్టం లేకుండా జాబ్ ఇచ్చుంటారు. ఓవరాక్షన్ చేస్తుంది. ఏడికిస్తావు. జీతం ఎంతో? అంటే కటింగ్స్ అని పోను ₹1,00,000 వస్తుంది ఆంటీ. ₹1,00,000? మా అమ్మాయి సరదాగా షాపింగ్కి వెళ్తేనే ₹1,00,000 బిల్లు చేస్తుంది తెలుసా? అందుకే ఆంటీ మీ అమ్మాయి ఎప్పుడు నన్ను షాపింగ్ తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్ళాను. వీడేంటి నాకే కౌంటర్లు ఇస్తున్నాడు? వీడికి ఇస్తానుండు జలక్. అవును, నీకు మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? పర్లేదు చెప్పు, అమ్మాయిని ఇస్తున్నాం కదా, ఆ మాత్రం తెలుసుకోవాలి కదా. అంటే వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక సిగరెట్, ఈ ఫంక్షన్స్ పార్టీస్లలో అప్పుడప్పుడు ఒక చిన్న పెగ్గు అంతే. అంటే రేపు పెళ్ళయ్యాక మా అమ్మాయి నీ మాట వినకపోతే సిగరెట్ తో కాల్చేస్తావా? నేనెందుకు కాల్స్తానా ఆంటీ? అంటే నీకెదురు చెప్తే తాకొచ్చి కొడతావా? నేనెందుకు కొడతానా ఆంటీ? అమ్మో అమ్మో, నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే. వీడు మంచోడని లవ్ చేసావు, పెద్ద సాడిస్ట్. లైఫ్ లాంగ్ వీడితో ఎలా ఉంటావే? మా అమ్మ కదూ నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మా అమ్మ కదూ బంగారు తల్లి, వాడిని వదిలేవే ప్లీజే, నీ దండం పెడతానే. ఆంటీ ప్లీజ్ ఆంటీ 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 సరే సరే సరే, మందు సిగరెట్ పూర్తిగా మానేస్తాను. నమ్మొచ్చా? నమ్మొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పాస్ట్ లో లవ్ గట్రా ఏమన్నా? ఎక్కువగా మెడతిప్పకు, పట్టేస్తుంది. నన్ను చూసి చెప్పు. అంటే అప్పుడెప్పుడో 5th స్టాండర్డ్లో మా ఇంగ్లీష్ టీచర్ అంటే నాకు క్రష్. ఆ తర్వాత ఏ అమ్మాయి నన్ను చూడలేదు, నేను ఏ అమ్మాయిని చూడలేదు. అంటే రేపు పెళ్ళయ్యాక మా అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటావా? నేనెందుకు తెచ్చుకుంటాను ఆంటీ? 5th క్లాస్ లోనే అంత పెద్ద ఎఫ్ఐఆర్ నడిపినవి ఇప్పుడు చేయవని గ్యారంటీ ఏంటి? ఒసేయ్, నువ్వు లవ్ చేసినాడు సాడిస్టోడే కాదు, కామిస్టోడు కూడా. ప్లీజే, వీడితో లైఫ్ లాంగ్ ఎలా ఉంటావే? నా మాట విను బంగారం, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. ఆంటీ అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోకండి ఆంటీ ప్లీజ్ ఆంటీ, నేను అలా చేయను ఆంటీ. ఎలా నమ్మాలి? నువ్వెక్కడో ఉంటావు, మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడికి ఏమైనా వస్తావా? మా ఇంట్లో ఏమైనా ఉంటావా? సరే పెళ్ళైనాక మీ ఇంటికి వస్తాను ఆంటీ. అంటే ఇల్లరికం వస్తావా? వస్తాను ఆంటీ. గుడ్ బాయ్. లాస్ట్ క్వశ్చన్, కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే నాకు కట్నం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదా ఆంటీ, ఏదైనా మీ అమ్మాయి పేరు పైన ఆ, రాస్తే- నువ్వు వద్దంటే వద్దులే. ఆ? మొత్తానికి సిగరెట్ మందు మానేసి మా ఇంటికి ఇల్లరికానికి వస్తానంటావు, అది కూడా కట్నం లేకుండా. అవునండి, ఎస్. సర్లే, నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంటాను. అలానే కానిద్దాం. అంటే మీరు మా పెళ్ళికి ఒప్పుకున్నట్టేనా? ఇంకా నేను మీ పెళ్లికి ఒప్పుకోలేదే. ఈ నైట్కి ఆలోచించి రేపు నైట్కి డెసిషన్ తీసుకుని ఎల్లుండి నైట్కి చెప్తాను. ఇప్పుడు మాత్రం నేను వెళ్తున్నాను. ఏంట్రా ఇది? ఏమోరా. ఒసేయ్, తలెత్తి చూడవే. హాయ్ అండి. హాయ్. అబ్బా, చూసావనే ఆ హాయిలో ఎంత సంస్కారం ఉందో. ఆ? చూడ్డానికి సాఫ్ట్ గా ఉన్న సాఫ్ట్వేరా బాబు? అవునండి. అబ్బా, ఎంత మంచి జాబే. చాలా కష్టపడి తెచ్చుకొని ఉంటావు. అవునండి. నెలకి ఎంత సంపాదిస్తున్నావు బాబు? అది ₹1,00,000 సంపాదిస్తున్నావా? ఆ, సంపాదిస్తున్నానండి. అబ్బాయికి ₹1,00,000 జీతం అంట. నువ్వెంత లక్కీనే. అమ్మా ఆ లక్షణ మేకప్ కూడా సరిపోదమ్మా. పెళ్ళయ్యాక మేకప్ తో ఏం పనే? మానేసే, అబ్బాయి చూసుకుంటాడు. ఏంటి వీడా? బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు, అస్సలు మొహమాట పడుకో. అమ్మో. అది బాబు, ఆ? అడగటం మర్చిపోయా, నీకు సిగరెట్ అలవాటు ఏమైనా ఉందా?
అంటే రోజుకు ఒకటో ఆ, రెండో. రోజుకు ఒకటో రెండైతే ఏం ప్రాబ్లం లేదులే బాబు. అదేదో సినిమా మొన్న వచ్చింది, గుంటూరు కారం. అందులో మహేష్ బాబు లాగా స్టైల్ గా కలుస్తావు బాబు. కాలుస్తానండి. అమ్మో సిగరెట్ కాల్చినంత మాత్రాన మహేష్ బాబు అయిపోడుగా. నువ్వు ఉండవే ఇదేంటి అంత మాట అన్నది? బాబు. అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, నువ్వు అస్సలు మొహమాట పడుకో. ఓకే అండి. అది బాబు, మందలవాటు ఏమైనా ఉందా బాబు? అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగితే ఏం కాదులే బాబు, డాక్టర్లే చెప్తున్నారు తాగమని. అయినా ఇంతకీ ఏ బ్రాండ్ బాబు? అమ్మో ఎంహెచ్. ఆ, మన బాలయ్య బాబు బ్రాండ్. ఇవిడేంట్రా బాబు క్వశ్చన్ ఆన్సర్ ఆమెనే చెప్తుంది. అయినా మనకు కంఫర్ట్ గానే ఉంది. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, అస్సలు మొహమాట పడుకో. అది బాబు, పాస్ట్ లో ఏమైనా లవ్ స్టోరీస్? అంటే పోయిన వారమే బ్రేకప్ అయింది. అందులో ఏముందిలే, ఈ మధ్య కామన్ అయిపోయింది, చూసి చూడనట్టు వదిలేయాలి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, అస్సలు మొహమాట పడుకో. ఇంకేం అడుగుతాను, అన్ని మీరే అడిగేస్తుంటే. ఏం లేదు. అంటే అమ్మాయిని వచ్చేసింది, మీ వాళ్ళతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేసేస్తా. ఆ? అన్నయ్య గారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బాగా ఇష్టపడుతున్నారు, ముహూర్తాలు పెట్టుకోవటమే లేటు. నెక్స్ట్ మండే మంచి రోజంట, పెట్టేసుకుందామా? ఛీ తప్పులేదు. అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలంటేనే నాకు చిరాకు, ఇంకా దానికేం నచ్చుతాను. హ్యాపీ బర్త్డే నాన్న వృందా. థ్యాంక్స్ అమ్మా. ఒట్టి విషయసేనా, గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? డబ్బులు పంపిస్తాను, నీకేం కావాలో కొనుక్కో. అదేంటమ్మా అలా అంటావు? ప్రతిసారి నువ్వే కదా కొనిస్తావు. ఆ, నేను చూసిన వాడే నీకు నచ్చలేదు, ఇంకా నేను కొనిచ్చిన గిఫ్ట్ నీకే నచ్చుతుందిలే. ఇంతకీ ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్నావనే పెళ్లి చేశాం కదే, పెళ్లి చేసుకున్నాక కూడా ఖాళీగానే ఉన్నావా? అమ్మో సర్లే కాని, పుట్టినరోజు కదా ఈరోజు, టెంపుల్కి వెళ్ళావా? లేదమ్మా, ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందంట, ఈవినింగ్ వచ్చాక వెళ్తాం. పుట్టినరోజు నాడు పనేంటే? అయినా మీ ఆయనకి నీకంటే పనే ఎక్కువైపోయిందా? అమ్మా, ఆయన ఆఫీస్ లీవ్ పెడతా అని అన్నారు, నేనే వద్దని చెప్పి పంపించేశా. అందుకే ఈ లవ్ మ్యారేజ్లు గట్రా వద్దని చెప్పింది. వింటావా? ఎంచక్క నేను చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే 12 o'clockకి కేక్ కటింగ్, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉండేవి కదా. అమ్మా, కష్టపడాల్సిన వయసులో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది. అయినా నా పుట్టినరోజు నాడు తన నా పక్కన ఉండడం కాదు, తన నా పక్కన ప్రతిరోజు నాకు పుట్టినరోజే. ఇంకా గిఫ్ట్ అంటావా? అంతవరకు నాతో టైం స్పెండ్ చేస్తాడు చూడు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా ఇవి నీకు అర్థం కాదులే, ఉంటా. సర్లే గాని, మీ ఆయన బానే చూసుకుంటున్నాడా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అమ్మా, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేసుకుంటా. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నీకు కాల్ చేస్తానులే, ఇప్పటికి ఫోన్ పెట్టే. అది కాదే వృందా, నేను చెప్పేది వినవే. వృందా, హలో. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడ దొరికాడమ్మా వీడు మీకు? ఎవడేవాడు? హా, నా మొగుడు. ఏంటి అల్లుడు గారా? అల్లుడు గారిని పట్టుకుని అంత మాట అంటున్నావు? ఈడల్లుడేంటి, అమెరికాలో అంట్లు తోముకుని ఎద్దవ్వ, జపాన్ లో జాకెట్లు కుట్టుకునే దద్దమ్మ, పాకిస్తాన్ లో పందులు తోలుకునే పరమ సుంటగాడమ్మ వీడు. ఏంటి అలా తిడుతున్నావు? ఏమైంది? పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అమ్మా, అది కూడా మర్చిపోయాడు. చైనాలో చిప్పలేరుకునేవాడు. ఏదో వర్క్ టెన్షన్ లో పడి మర్చిపోయి ఉంటాడులేవే. హా, అలా మర్చిపోయి ఉంటాడులే అని గుర్తు చేసి సచ్చా. బంగ్లాదేశ్ లో బొంతలు అమ్ముకునేవాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు. అల్లుడు చాలా సింపుల్ పర్సన్ అనుకుంటా, పబ్బులు పార్టీలు ఇష్టముండకపోవచ్చు. అంత లేదమ్మా, మొన్ననే వాళ్ళ ఆఫీస్ లో పార్టీ అంటే పావుగంట ముందే పౌడర్ కొట్టుకుని పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళాడు. దుబాయ్ లో దూద్ అమ్ముకునేవాడు వాడు ఫేసు. ఒసేయ్, నువ్వు సోషల్ స్టడీస్ లో స్ట్రాంగ్ అని తెలుసు గాని ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. ముందు అది తిట్టడం ఆపు. నీకేం తెలుసమ్మా నా బాధ? పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎప్పుడూ నీతోనే ఉంటాడని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ఇండోనేషియా ఇడ్లీ గాడికి, వాడికి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఉండదు. 24 గంటల ల్యాప్టాప్ ముందు వేసుకొని నొక్కుతూనే ఉంటాడు. ఒసేయ్, మొగోళ్ళన్నాక 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ అర్థం చేసుకోవాలి. అన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడమ్మా? మగాన్నిచ్చి పెళ్లి చేయమంటే మెషిన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. నా వల్ల కావట్లేదమ్మా, నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఏంటి వచ్చేది? కాళ్ళు ఎరగొడతా. ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక మళ్ళీ పుట్టింటికి వచ్చే ప్రసక్తే లేదు.
కోర్టులో అన్యాయం జరిగిన ముద్దాయిలా నేను ఇంత చెప్తున్నా నువ్వు కమిషన్ తీసుకున్న ఎంపైర్లో వాడికే సపోర్ట్ చేస్తున్నావు చూడు. అట్లుంటదమ్మా నీతోని. అది కాదే వృందా, నేను చెప్పేది విను. సర్లే ఉంటా, బాయ్. బా, అసలు వినదు, పట్టించుకోదు ఇది. ఇవ్వండి ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి, నేను మోస్తాను. పర్లేదండి మోస్తాను. అయ్యో పర్లేదండి, అప్పటి నుంచి మీరే మోస్తున్నారు కదా, ఈ కాస్త దూరం నేను మోస్తాను. దేవత లాంటి భార్య దొరికింది. అమ్మా బాగున్నావమ్మా? ఏంటి బరువు బాధ్యతలన్నీ నీ చేత మోయిస్తున్నాడా? అయ్యో అది కాదమ్మా, గేట్. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తర్వాత మాట్లాడుకుందాం. బాగున్నారా అత్తయ్య? ఓ మంచి మర్యాద లేదు. ఆగవే, మీ అమ్మ ముందు నన్ను బ్యాగ్ చేయడానికే కదా కింద నా దగ్గర బ్యాగ్ తీసుకుంది. అయ్యో కాదండి, మీ కష్టం చూడలేక. మన ఇంటి గేటు దగ్గర నుంచి మీ ఇంటి గేటు దాకా నేను మోసుకొని వచ్చినప్పుడు నా కష్టం నీకు కనిపించలేదా? మీ ఇంటి గేటు దగ్గర రాగానే నా కష్టం కనిపించిందా? అయ్యో అలా కాదండి. కోర్తే మళ్ళా చెనక్కాయ ముఖం దాని ఎలా? ఏవండి అమ్మ వస్తుంది. ఆ. ఆ. అమ్మ ఏం చేసావు? చికెన్ బిర్యానీయే. హా పెట్టు పెట్టు పెట్టు. ఏంటే మెడంతా బోసుగా ఉంది? పెళ్లిలో బంగారం బాగానే పెట్టాంగా, మెడలో బరువు అవుతుందని బ్యాంకులో తాకట్టు పెట్టాడా మీ ఆయన? Flashback. ఏవండి వెళ్దామా? ఆ. మేడేంటే బోసుగా ఉంది. మొన్న కొనిచ్చిన బంగారం ఉందిగా అదేసుకురా పో. వద్దండి, బస్సులో దొంగలు ఉంటారు, ఇలా వెళ్ళడమే కరెక్ట్. మీకు తెలియదులే, రండి. సరే పెట్టు పెట్టు పెట్టు. అమ్మమ్మమ్మ, మా ఆయన నాన్ వెజ్ తినడు, ప్యూర్ వెజిటేరియన్. ఏదైనా వెజ్ లో ఉంటే పెట్టవా? ఆ? చింతపండు ముఖం దానా నీ. అమ్మా వా, నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు. ఇంత ఎండలో కూడా నా కోసం వెయిట్ చేస్తున్నావా? నీకోసం కాదులేవే, పక్కకి జరుగు. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానండి. ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందండి. అయ్యో మీరు పట్టుకున్నారా? ఇవ్వండి. పర్లేదు నేను ఇవ్వండి. పర్లేదు. మీరు లోపలికి వెళ్ళండి. నీకెందుకమ్మా అంత శ్రమ? ఆయన మోస్తాడుగా. నేను మోస్తానని ఎవరు చెప్పారే? క్యాచ్ ఇట్, ఫాలో మీ. ఎంత బరువు ఉందో. ఒసేయ్, అల్లుడు గారు అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ పెట్టకుండా ఏం చేస్తున్నావు? నేను పెట్టను. ఎందుకు? ఎందుకంటే మా ఆయన కాఫీ తాగడు. అయితే వేడివేడిగా హార్లిక్స్ కలుపుకొనరా. సరే. ఒసేయ్, బ్యాగ్ ఎవరు తీసుకెళ్తారు? అన్ని పనులు నాకే చెప్తారు. బా ఏంటమ్మా మళ్ళీ కొట్టావు? సాసరేదే. అల్లుడు గారు మంచోడు కాబట్టి సరిపోయింది, లేదంటే మాట వచ్చేది. వెళ్ళి సాసర్ తీసుకుని రా. ఎవడండి ఇంతవరకు సాసర్లో తాగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? కాఫీ నాది. వెళ్ళి పెట్టుకుని తాగు, దానికెందుకు అలగడా? బా కూల్ రా కూల్. ఓకే, నా పిల్లల ముందు దొరికితే ఎలా ఉంటుంది? ఏమనలే. ఏంటండి ఏమైంది? ఏం లేదు. అమ్మో, అడగాల వద్దా? అడగ. ఏంటండి ఏమైనా కావాలా? అంటే అది అదే ఏంటండి? ఏం లేదు, బట్టలు మడతెట్టుకో. అడగబే. ఏంటండి? ముద్దు కావాలి. అమ్మో ముద్దా? వద్దండి, అమ్మ చూస్తే బాగోదు. మీ అమ్మేం చూడలేవే, ఇవ్వు. మీరు ఫస్ట్ వదలండి. ప్లీజ్, ముద్దు కోసమే కదా నేను చేపట్టుకుంది. నేను వద్దంటే కాలు పట్టుకుంటారా? వదలండి ప్లీజ్ అండి, వదలండి. బృందా, ఇదిగోనే కాఫీ. ఒసేయ్, పెళ్ళయ్యాక ఇవన్నీ కామనే. వద్దంటే అల్లుడు గారు ఫీల్ అవుతారు. నీకెవరైనా చెప్పాలా ఇవన్నీ? నువ్వే అర్థం చేసుకోవాలి. మా వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. మీ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇక లేట్ ఎందుకు? పెట్టు. వద్దండి, పెట్టు. వద్దండి, పెట్టు. వద్దండి. ఏంటండి?
ముద్దు కావాలి. అమ్మో ముద్ద అస్సలు కుదరదండి, అమ్ముంది. మీ అమ్మ అక్కడ ఎక్కడో కిచెన్ లో ఉంటే ఇక్కడ నువ్వు ముద్దు పెడితే ఎలా తెలుస్తుంది? అయినా సరే అమ్మకు తెలిస్తే బాగోదండి. అబ్బచ్చా, మీ ఇంటి గోడ దూకొచ్చి నీ బర్త్డేకి కేక్ కట్ చెప్పించా. మీ అమ్మకి తెలిసిందా? ఎన్నిసార్లు నువ్వు క్లాసులు అని చెప్పి నాతో బయటకు వచ్చావు? మీ అమ్మకి తెలిసిందా? ఈ అమ్మలందరూ పిచ్చోళ్ళే, వాళ్ళకి ఏం తెలీదు. మనం ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు. అమ్మ వచ్చిందని ఒక్కముదా? అంతా మీ వల్లే. నిన్ను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే అనుకున్నాను రా నువ్వు పెద్ద వేస్ట్ ఫెలో అని. ఎవరు? నేనా? నువ్వేరా? ఇలాంటి మాయ మాటలు చెప్పే కదా మా అమ్మాయిని బుట్టలో వేసుకుని తన జీవితాన్ని నాశనం చేశావు. ఏంటి ఇది కూడా నేనేనా? నువ్వే. హ్మ్. ఇందాకేంట్రా అంటున్నావు? మా అమ్మలు పిచ్చోళ్ళా? మీరేం చేసినా మాకు తెలీదా? మీరేం చేసినా మాకు తెలుస్తుంది, కానీ వయసులో ఉన్నారు కదా అని చూసి చూడనట్టు వదిలేస్తాం. ఇప్పుడు కూడా అలానే అనుకుని వదిలేయచ్చుగా. అయినా ముద్దుకైనా ముచ్చటకైనా ఒక సమయం సందర్భం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఆ సమయంలోనే మీరు వచ్చింది. నువ్వేంటి అలా చూస్తున్నావు? పదా నీ చేత హోమం చేపిస్తా. అమ్మా ముద్దు కాదు కదా, నిన్ను ముట్టుకోవడానికి 30 రోజులు పట్టాలి ఈ ఎదవకి. ఒక ముద్ద అడిగిన పాపానికి ముట్టుకోకుండా చేస్తారా? వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? పెళ్ళైన తర్వాత నా బతికింది ఇలా తయారైంది. మనిషి ఏమండి? బతుకిందే. యూట్యూబ్ లో చూసి కొత్త రెసిపీ ట్రై చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇదేంటి బ్రింజాల్ వాసన వస్తుంది? ముందని బేడం. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి, ఫస్ట్ నాకే తినిపిస్తున్నారు. ప్రేమ బొక్క తేడా వస్తానే స్కిప్ అవ్వచ్చుగా. తిను. ఆ, హే, మీ అమ్మ ఫోన్ చేస్తుందే. లిఫ్ట్ చేయండి. మ్. అమ్మా ఎలా ఉన్నావు? నువ్వు లేవు కదా, బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. అమ్మో అయినా నీకు కాల్ చేసింది నీ కాగ్గొని తింటానికి కాదు, ఫోన్ అల్లుడికివ్వు. చెప్పండి అత్తయ్య గారు. ఏం లేదు అల్లుడు గారు, నెక్స్ట్ వీక్ పండగ ఉంది కదా, మీరు పాప ఇంటికి వస్తారేమోనని కాల్ చేశాను. నెక్స్ట్ వీక్ ఏం పండగ ఉంది? అదే అల్లుడు, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. ఆగస్ట్ 15 నేను స్కూల్కి వెళ్ళాను, వీళ్ళ ఇంటికి ఏం వెళ్తాను. అమ్మా అది మాకు కుదరదమ్మా. అయితే నువ్వు రాకు, అల్లుడు గారు వస్తారు. మీరు రండి అల్లుడు. వస్తాను అత్తయ్య గారు. వచ్చేటప్పుడు ఆ తింగరదాన్ని కూడా తీసుకునిరా, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే అత్తయ్య గారు. ఉంటాను. మీ అమ్మకి నేనంటే ఎంత ప్రేమే. ఇదిగో తిను. పదా వెళ్దాం చుంచు మోకం దానా. అత్తయ్య గారు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా? ఇన్ని వెరైటీస్ చేశారు. నువ్వే మా పెద్ద గెస్ట్ బాబు. అంటే ఇవన్నీ మాకేనా అమ్మా? నీకు కాదే, అల్లుడు గారి కోసం చేశాను. అల్లుడంటే ఎంత తిను బాబు, రెస్పెక్ట్. పెట్టుకో. ఏమే, మొగుడు తిన్నాక తినాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అయ్యో అత్తయ్య గారు, తను మొగుడికి మిగిల్చకుండా తింటుంది, కానీ మొగుడు తిన్న తర్వాత ఎందుకు తింటుంది? లేకవే లే. అయ్యో అత్తయ్య గారు, మీరు కూర్చోండి, మీరు తినండి. వద్దు బాబు, చూసావనే అల్లుడుకున్న సంస్కారం కూడా నీకు లేదు. మీరు తినండి బాబు, ఇంకేమైనా పెట్టమంటారా? అయ్యో పర్లేదు, మీరు కూర్చోండి, మీరు తినండి. ఓకే బాబు. ఎలా? అయ్యో తింటావా? పోవే. బాగుందా బాబు? చాలా అయితే బాగుంది. అమ్మో ఇద్దరు కలిసి తినేస్తారేమో. ఛీ, నాకేం పెట్టేలాగా లేరు. ఏ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా. హలో అమ్మా, చెప్పవే. పండగ వస్తుంది కదా, నేను ఆయన కలిసి ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. మీరేమి హాస్టల్లో ఉండే చిన్నపిల్లలు కాదు, పండగ రాగానే ఇంటికి రావడానికి. అది కాదమ్మా, పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీరు మమ్మల్ని ఇంటికి పిలవలేదు కదా, అందుకే. పండక్కి పిలవడానికి మీరేమి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోలేదు, ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏదైనా పెళ్ళే కదమ్మా, మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా. పండగ కంటే కష్టం కానీ ఏ లంచ్కో డిన్నర్కో రండి, నువ్వు మీ ఆయన. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వెళ్దాం. ఎక్కడుంది? ఇల్లు చాలా బాగుంది. ఎంత? అది ఓనర్ అడిగి చెప్తానండి. ఇది కాదా? సరే కానీ మీ అమ్మ అల్లుడు వచ్చిందని హడావిడి చేసి ఏ చికెనో మటనో వండుతుందేమో, అంత స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పు. ఏదో ఒకటి నార్మల్గా ఉండేమను. సరే అండి. బృందా, వంట అయింది, వచ్చి తినండి. సరే అమ్మా, వెళ్దామా అండి? అత్తయ్య చాలా ఫాస్ట్గా వంట చేస్తారు. ఏవండి, మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది, మీరు అస్సలు మొహమాట పడకండి, బాగా తినండి. ఏమే, మీ అమ్మ నన్ను అల్లుడు అనుకుంటుందా, అడుక్కునేవాడు అనుకుంటుందా? పేపర్ ప్లేట్లో పెడుతుంది. చిచ్చి, అలా ఏం ఉండదండి. ప్లేట్స్ క్లీన్ చేస్తున్నది అమ్మ, అందుకే
ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. తినండి. ఐటమ్స్ ఏవి? ఇవే పప్పు రైసు. అన్నము పప్పు కాకుండా ఇంకేం లేవా? అన్నం పప్పు కాకుండా నువ్వు వచ్చావని బగారా రైస్ చికెన్ కర్రీ చేయాలా? తింటే తినండి, లేకపోతే లేదు. అమ్మా అల్లుడంటే మేనర్స్ నో దేర్. అంటే మనం సడన్ గా వచ్చాం కదా, టైం దొరకలేదు అనుకుంటా అమ్మకి వంట చేయడానికి. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. కట్టుకున్నాక తప్పుతుందా? అత్తయ్య గారు మీరు రండి. నాకు తినే ఇంట్రెస్ట్ లేదు, మీరు తినండి. ఏంటి బృందా ఇంత దూరం వచ్చింది మన ఇద్దరం తినడానికా? అంటే అమ్మకి హెల్త్ బాగోలేదు అనుకుంటా, అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అడ్జస్ట్. రైస్ కుక్కర్లో పెట్టిన రైసు, కర్రీ పాయింట్ నుంచి తెచ్చిన కర్రీసు, ఇవి తినడానికి మనం ఏసీ బస్సులో ఎగురుకుంటూ వచ్చాం. లే పద సదరే పద. అయ్యో ఎందుకండి, ఎలాగో వచ్చాం కదా తినేసి వెళ్దాం. తింటావా? హా. దా, తిను. ఇవ్వండి ప్లీజ్ అండి. అయ్యో వద్దండి ప్లీజ్. ఈడు మొహానికి ఐరన్ ఒకటి, మా మమ్మీ ఇచ్చి పెళ్లి చేసింది పొకడాలు గాడికి. ఎంతసేపు చేస్తావే? ఇస్త్రీ చేయడం కూడా రాదు ఇడ్లీ ముఖం దానా? చేస్తున్నాను కదండి. ఏంటి చేసేది? ఆ షర్టు చూడు, నీ మొహంలో ఎన్ని ముడతలు ఉన్నాయి అన్ని ముడతలు ఉన్నాయి. ఇస్త్రీ చేస్తే ఎలా ఉండాలి? నా ఫేస్లా నీట్గా ఉండాలి. ఈవిడ దగ్గర ఫేస్ మళ్ళీ దాన్ని పోడుకోవడం ఏంటే గుణుక్కుంటున్నావు? ఆహా, మీ మొహం లాగా నీట్ గా ఐరన్ చేస్తానండి. సరే త్వరగా చేయ, ఆఫీస్ టైం అవుతుంది. చుంచు మొహమోడు. అత్తయ్య వస్తే లేవే. ఎందుకండి? లే చెప్తా. అబ్బా ఇది పట్టుకో. ఈ నేరం చేస్తున్నాడేంటి? అమ్మా ఏంటి సడన్ గా వచ్చావు? ఏంటమ్మా నా మొహం ఏమైనా గుళ్ళ గంట అనుకుంటున్నావా? వచ్చి రాగానే కొడుతున్నావు, అసలు ఎందుకు కొట్టావు? ఏం చేస్తున్నావే? అదే ఇస్త్రీ. అమ్మ దొంగ మొహమోడా, ఎన్ని కళలు ఉన్నాయా నీ దగ్గర, చెప్తా నీ సంగతి. పోవే, ఇలాంటి శకలు నా దగ్గర చాలా ఉన్నాయి. అల్లుడు అంత ఇబ్బంది పడుతూ ఇస్త్రీ చేస్తుంటే నువ్వు నిల్చొని కూల్ గా కాఫీ తాగుతున్నావా? కాదమ్మా, ఇంతవరకు నేనే ఇస్త్రీ. నార్మల్. అదేంటి అల్లుడు గారు, అమ్మాయికి చెప్తే అమ్మాయి చేస్తుంది కదా, మీరెందుకు అంత కష్టపడుతున్నారు? అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తనకు చెప్పి ఇబ్బంది ఎందుకు పెట్టాలా అని. చూసావానే ఎంత మంచి అల్లుడు దొరికాడో. ఎంత అదృష్టం చేసుకొని ఉంటే అంత మంచి అల్లుడు దొరుకుతాడు. అదృష్టమా బొక్క? రండి కూర్చోండి. ఇద్దరు దొంగ మొహలే. పోవే పుస్కి. ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మా తాతగారు లేరు. లేరుగా అమ్మా, లాస్ట్ ఇయర్ పోయారుగా. నువ్వు నోరు మూసుకోవే. మా తాతగారి సెకండ్ వైఫ్ చిన్న కూతురి కొడుకు పెళ్లి బాబు, మీరు కంపల్సరీ రావాలి. బా దగ్గర రిలేషన్షిప్ అన్నమాట. అవును బాబు, మీరు రావాలి. మరి పెళ్ళెప్పుడమ్మా? నెక్స్ట్ ఫ్రైడేనే. నెక్స్ట్ ఫ్రైడే మాకు వర్క్ ఉందమ్మా, కుదరదు. అయితే నువ్వు రాకు, మానే. మీరు రావాలి అల్లుడు గారు. వస్తాను అత్తయ్య గారు. ఇదిగో బాబు బట్టలు. ఏంటత్తయ్యా? కొత్త బట్టలు బాబు పెళ్లికి. అయ్యో ఈ ఫార్మాలిటీస్ అన్ని అమ్మో బ్రాండెడ్ బట్టలు. అమ్మా మరి నాకు? నీకెందుకే, షెల్ఫ్ లో చాలా చీరలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి కట్టుకొని వచ్చేసేయ్. సరే బాబు, లేట్ అవుతుంది, నేను ఆగండి వెళ్తాను. అత్తయ్య, ఆశీర్వదించండి. చూసావనే, అల్లుడు గారిని చూసి నేర్చుకో. బాయ్. బ్రాండెడ్ బట్టలు ఏంట్రా ఎదవాక్షను? తీసుకెళ్ళి కబోర్డ్ లో పెట్టు, అసలుకే బ్రాండ్. మీరే పెట్టుకోండి. బా సరిగ్గా వెయ్యండి. అబ్బా వేస్తున్నానే, నువ్వు కథలకు. ఇంకెంతసేపు వేస్తారు? అయిపోయింది. అమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు? వస్తున్నాను ఒక మాట కూడా చెప్పలేదు. బాగున్నారు అత్తయ్య గారు? మీరు మాట్లాడుతుండే, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో అమ్మా. అవసరం లేదు. ఏంటి ఈరోజు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళలేదా? నాకు ఒంట్లో బాలేదని ఆయన ఆఫీస్ లీవ్ పెట్టారమ్మా. వీటికేం తక్కువ లేదు. అయినా నొక్కదానివే వచ్చావేంటమ్మా, నాన్న రాలేదా? నేను రావటమే ఎక్కువ, ఆయనకు తెలియకుండా వచ్చాను. వాటర్ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య టీ తాగుతారా కాఫీ తాగుతారా? అమ్మ టీ తాగుతారు, టీ తెచ్చేయండి. చెప్పమ్మా ఏంటి విషయం? ఏం లేదు, మన విజయవాడ మావయ్య ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి పిలుద్దామని వచ్చాను. అవునా,
మరి వాళ్ళే రావచ్చు కదమ్మా. ఏ మొహం పెట్టుకుని వస్తారే మీరు చేసిన పనికి? సరేలే అమ్మా, నేను ఆయన కలిసి వస్తాం. ఆయనేం అవసరం లేదు, నువ్వు ఒక్కదాని వచ్చేయ్. సర్లే నేను వస్తాను. అమ్మ ఒక నిమిషం, మేం రావట్లేదని చెప్పే అమ్మ వాళ్ళతో. ఏం మాయరోగం, మీ ఆయనేమైనా వద్దంటాడా? అసలేంటమ్మా మీ ప్రాబ్లం? నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడమా లేక ఆయనను మ్యారేజ్ చేసుకోవడమా? డే 1 నుండి చూస్తున్నాను. మీరు కనీసం ఆయన ఇంటల్లుడుగా చూస్తున్నారా? నన్ను ప్రేమించిన పాపానికి మీరేం చేసినా భరిస్తున్నాడు, ఎన్ని మాటలన్నా సహిస్తున్నాడు. ఏదో ఒక రోజు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను, కానీ ఇలా అంటారనుకోలేదమ్మా. మేం రావట్లేదని నేను వాళ్ళతో చెప్పనని చెప్పు. వెళ్ళు. సరే మీ ఇష్టం, చెప్దామని వచ్చాను. వస్తే రండి, లేకపోతే లేదు. ఏంటి బృందా అత్తయ్య గారితో అలా మాట్లాడావు? రాక వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫంక్షన్కి పిలిస్తే, పిలిచినప్పుడు వెళ్ళకపోతే మనకి వాళ్ళకి మధ్య దూరం పెరుగుతుంది కదా. మీరు దూరం అయితే కానీ వాళ్ళు నాకు దగ్గర అవుతారంటే వాళ్ళు నాకు వద్దండి. బాధపడకు బృందా, నీ బాధ అంతా ఈ కాఫీ వేస్ట్ అవుతుందనే కదా. డోంట్ వరీ, నేను తాగుతాను. ఛీ, మీరు మారండి ఇంకా. ఆ. ఆ. ఏవండి, ఆ. ఎక్కడికి? ఇంట్లో వద్దు, అమ్మ చూస్తే బాగోదు, బయటకెళ్ళండి. చాలు, ఇదో పెద్ద ఫలక్నామా ప్యాలెస్, మళ్ళీ ఇందులో సిగరెట్ తాగొద్దంట. నేను తాగుతా. అయినా నేను మా అమ్మకే భయపడను, ఇక వీళ్ళమ్మకేం భయపడతాను? నెవర్. అమ్మో అమ్మో అమ్మో, దేవాలయం లాంటి ఇంట్లో సిగరెట్ తాగుతున్నావా? దేవాలయమా? అయితే రోజు మావయ్య గారు వేసేది తీర్థమా? నార్మోయ్, నీకెంత ధైర్యం ఉంటే మా ఇంట్లో సిగరెట్ కాలుస్తావు? ధైర్యం కోసమే తాగుతున్నాను అత్తయ్య. ఆయన పెళ్ళైన తర్వాత మీ ఇల్లేంటి మా ఇల్లేంటి, అంత మందే కదా. ఎవరు చెప్పారా నీకు ఇదంతా మందే అని? నీకు పిల్లనివ్వటమే ఎక్కువ, మళ్ళీ ఇల్లు కూడానా? ఉండు, నీ సంగతి చెప్తా. బృందా, బృందా, ఇప్పుడు బృందాన్ని ఎందుకు పిలుస్తున్నారు అత్తయ్య? నీ గురించి తెలియాలి కదా. బృందా, ఏంటమ్మా? చూడు నీ మొగుడు ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రే, కాలు తీరా. పెళ్లికి ముందు సిగరెట్ అలవాటు లేదన్నావు కదే, మరి ఇదేంటి? ఇదో సచ్చినోడు, చెప్పు కదరా బయటకెళ్ళి తాగమని. ఇదే ఏదో ఒకటి మేనేజ్ చేయ. సర్లే ఉండు, మేనేజ్ చేస్తా. అంటే అమ్మా, పెళ్ళికి ముందు సిగరెట్ కాల్చేవాడు కాదు, పెళ్ళయ్యాక జాబ్ స్ట్రెస్ తో కాలుస్తున్నాడు. అది కూడా నాకు చెప్పే చేశాడమ్మా. చెప్తే నువ్వెలా ఒప్పుకున్నావే? ఏరా, సిగరెట్ ఒకటేనా? మందు, పాన్ పరాగ్, బీడి, గుట్కా ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు అత్తయ్య, సిగరెట్ ఒక్కటే, అది కూడా ఎప్పుడో ఒకసారి. ఛా, మూవీకి వెళ్ళినప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేస్తారు, చూడవా? అంటే నేను పెద్దగా మూవీస్ థియేటర్లో చూడను, ఎందుకంటే టైం ఉండదు కదా. సో అందుకని ఐబొమ్మలను మూవీ రూల్స్ ను చూసేస్తాను. ఓసే, వీడు నీకే ఉపయోగపడ్డనుకున్నా, టీఎఫ్ఐ కూడా ఉపయోగపడ్డా? వెళ్ళి రీహాబ్ సెంటర్ లో జాయిన్ అయ్యి 3 months కోర్స్ చేసి సర్టిఫికెట్ తీసుకొస్తే గాని మా అమ్మాయిని నీతో కాపురానికి పంపించు. అప్పుడు దా గేట్ లోపలికి కూడా రాని. అమ్మా, తాగింది ఒకటే సిగరెట్ కదా, మళ్ళీ దానికి రిహాబ్ సెంటర్ ఎందుకు? అమ్మమ్మ ఒకటే కదమ్మా, వదిలే అమ్మా ప్లీజ్ అమ్మా. ఉండవే, నీకేం తెలియదు. ఈ రోజు ఒకటే అంటాడు, రేపు పెట్టెలు కాల్చడానికి గ్యారంటీ ఏంటి? అమ్మో, ఈ అలవాట్లు గాని పిల్లలకి వస్తే చాలా డేంజర్. అత్తయ్య, నేను తాగింది ఒకటే వెళ్ళరా, సిగరెట్. వెళ్ళు. అయ్యో, మాట్లాడుతున్నాడు. అమ్మా, వద్దమ్మా. ఉండవే, అమ్మా, నీకేం please తెలియదు. మా, అయ్యో. ఇట్లా చేస్తాడు వీడు. ఒసేయ్, నువ్వైనా పోరా చెప్పు. బయటికి. ఇవ్వండి. ఒక సిగరెట్ తాగితే మొగుడు పిల్లలని ఈడ తీస్తారా? చే అమ్మా, ఫుల్గా తినేసిన. ఈ టైంలో సిగరెట్ వేస్తే ఉంటుంది, కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళి పాన్ షాప్లో తాగుదాం. అల్లుడు గారు, ఆ, ఎక్కడికి వెళ్తున్నారండి? అంటే అది నేను కావాలంటే చెప్పండి, తెప్పిస్తాను. మొహమాట పడకండి. అది మీకు చెప్పేది కాదులే. అత్తయ్య, ఇప్పుడే తిన్నాను కదా, అలా వాక్కి వెళ్తున్నాను. మీరు అలా వెళ్తే మా పరువేం కావాలి? ఉండండి, డ్రైవర్ని పిలిపిస్తాను. నేను చక్క కార్లో షికార్కి వెళ్దురు. నీ మర్యాదలు తగలయ్యా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అత్తయ్య. అవునా? అయితే అమ్మాయిని పిలవనా? అమ్మాయితో వెళ్దురు గాని. అమ్మో, దాంతో వదిలేను అత్తయ్య. పోనీ నేను రానా? మన ఇద్దరం వెళ్ళొద్దామా? మీ దుంపలు తెగ వదిలేలా లేదే. ఏం లేదు అత్తయ్య, ఎక్కడికి వెళ్ళట్లేదు, పదని లోపలికి వెళ్దాం. సరే రండి.
వీళ్ళేమో బయటికి పంపించట్లేదు, నోరేమో లాగేస్తుంది. సర్లే, ఏదైతే అదైంది, ఇక్కడే కానిచ్చిద్దాం. ఏవండి, ఏం చేస్తున్నారండి? ఇంట్లో సిగరెట్ తాగుతున్నారా? నేను కట్ చేసి సిగరెటేనే, అదేదో ఇల్లు కాల్చున్నట్టు అలా మాట్లాడతావు ఎందుకు? ఇప్పుడే అమ్మకు చెప్తా ఉండండి. అమ్మా, అమ్మా, అమ్మా. ప్లీజే. ఏంటే పిలిచావు? కాదు, అరిచాను. ఏమైంది చెప్పు. చూడు, మీ అల్లుడు ఏం చేస్తున్నాడు? సిగరెట్ కాలుస్తున్నాడు. ఏంటల్లుడు ఇంత చీప్ సిగరెట్ తాగుతున్నావు? నన్ను అడిగితే మామయ్య గారు కాస్ట్లీ సిగరెట్ ఇచ్చేదాని కదా, ఇంకెప్పుడు తాకేవి? అమ్మో, నిన్ను పిలిచింది ఆయనకు బుద్ధి చెప్తావని, బుద్ధుడు లెక్క సూక్తులు చెప్తావని కాదు. నాకు తెలిసే రోజు అల్లుడికి అన్నం తిన్న తర్వాత ఒక సిగరెట్ తాగే అలవాటు ఉందని వాళ్ళ మమ్మీ నాకు చెప్పింది. అది తెలిసే నేను ఒప్పుకున్నాను. తెలిసి ఒప్పుకున్నావా? సిగరెట్ తాగటం కంటే లిమిట్ కి మించి తాగటం తప్పు. ఆ తప్పు అల్లుడు గారు చేయరని నా నమ్మకం. సర్లే గానీ నువ్వు లోపలికి రా. మీరు కానివ్వండి అల్లుడు గారు. ఇలా అర్థం చేసుకునే అత్తయ్య దొరికితే ఎంత అదృష్టమో. లవ్ యూ అత్తయ్య. ఇంకా నా వల్ల కావట్లేదురా, నేను డైవర్స్ తీసుకుంటాను. తొందరపడకు, కావాలని కూర్చొని మాట్లాడదాం. ఎంత మాట్లాడినా వాడు మారడు. అమ్మా, ఆ షాప్ లో సారీస్ బాగున్నాయి కదా? అవునే, పండగ వస్తుంది కదా, ఈసారి 2 ఎక్స్ట్రా కూడా తీసుకుందాం. ఏంటమ్మా ఆగావు? నడు. మీ ఆయన ఎక్కడే? నా గుండెల్లో. నువ్వు నేను ఇబ్బా డైలాగులు. మీ ఆయన ఎక్కడున్నాడు చెప్పవే. ఎక్కడ ఉంటాడు? ఆఫీస్ లో ఉంటాడు. అవునా? మ్. ఒకసారి అటు చూడు. ఆ? చూసావా నీ మొగుడిని? నడి రోడ్డు మీద అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడా? ఉండు, ఈ పని చెప్తా. కాల్ కట్ చేస్తున్నాడమ్మా. కట్ చేస్తాడే, ఈరోజు కాల్ కట్ చేస్తాడు, రేపు నిన్ను కట్ చేస్తాడు. అందుకే చెప్పా ఈ లవ్ మ్యారేజ్ లో అవి వద్దు అని. వింటావా నా మాట? మా ఆయన శ్రీరామచంద్రుడు అన్నావు, చూడు మీ శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు. ఇంకేమున్నా రేపు కోర్టులో చూసుకుందాం. బాయ్. అత్తయ్య బృందా, మీరేంటి ఇక్కడ? మోసపోయావమ్మా. కరెక్ట్ గా గెస్ చేశారు అత్తయ్య. పర్లేదు చెప్పు, నీకు నేను అమ్మలాంటిదాన్నే. మా అత్తయ్య ఎంత గ్రేటో. మోసపోలేదండి, మోసం చేశాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేం లేదండి, ఇంకా విడాకులు తీసుకోవడమే. అయ్యో పిచ్చి పిల్ల. It's emotional. పర్లేదమ్మా, బాధపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నాకు తెలుసమ్మా వీడి అమ్మాయిలను మోసం చేసే పెద్ద ఎదవని. నన్ను అంటారేంటి అత్తయ్య? మోసం చేసింది నువ్వే కదా. కాదండి. నువ్వు ఊరుకో అమ్మా, అసలే బాధలో ఉన్నావు. వీడి ఎదవని తెలుసు కానీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేంత పెద్ద ఎదవని నాకు తెలియదు. అయ్యో అది కాదా ఆంటీ. నువ్వు ఊరుకోమ్మా, తర్వాత మాట్లాడదాం. అయ్యో అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. రేయ్, నేను పొరపాటు పడలేదురా, తొందరపడి మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేశాను. ఆ? నీకొకళ్ళు సరిపోరారా? 2 కావాలా? వీళ్ళతో అయినా ఆపావా, లేదా మాకు తెలియకుండా వేరే ఎఫైర్స్ అయినా పెట్టుకున్నావా? అత్తయ్య గారు, మీరు అనుకున్నట్టు ఏం లేదు. ఏం లేదా? ఏం లేకపోతే ఇందాక నా కూతురు కాల్ చేసినప్పుడు కాల్ ఎందుకు కట్ చేసావు? ఆ, అంటే అది మోసాలు చేసేటోడికి అబద్ధాలు చెప్పడం ఒక లెక్క. ఈ అమ్మాయితో పాటు మా అమ్మాయి చేత కూడా నీకు విడాకులు ఇప్పిస్తా. పదమ్మా, ఇక్కడ నుండి ఈ దుర్మార్గం నుండి దూరంగా వెళ్దాం. నేను చెప్పేది వినండి. అయ్యో అత్తయ్య, ఎందుకండి నన్ను మోసం చేశారు? కోర్టే మన కొబ్బరి చిప్పలాగా 2 ముక్కలు అవుతావు. అసలు అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మన కార్తీక్ గారు లేడు, వాడు పెళ్ళాం. వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకుందామంటే నేనే ఆపుతున్నాను. అది అర్థం చేసుకోకుండా నువ్వు మీ అమ్మాయి ఏదేదో మాట్లాడతారు. అవునా? అమ్మా, అత్తయ్య, ఓ అత్తయ్య. గరిట పట్టుకొని వంటగదిలో ఉండాల్సినోడు గేట్ దగ్గర అమ్మాయితో పులిహోర కలుపుతున్నాడేంటి? ఎవరబ్బా? చూడ్డానికి తెలుగు సినిమాలో విలన్ పక్కన కమీడియన్ లా ఉంటాడు, ఇప్పుడేంటి హాలీవుడ్ హీరోలో ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఇంటికి రారా, నీకుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ? అక్కడ నీ అల్లుడు చేసే ఘనకారం చూడు. మంచోడ నుంచి పెళ్లి చేసావు, నా లైఫ్ ముంచేస్తున్నాడమ్మా. ఏ ఊరుకో, అల్లుడు అలాంటి వాడు కాదు. కళ్ళ ముందు కలుపుతున్న పులిహోర చూసాక కూడా నువ్వు నమ్మట్లేదా అమ్మా? ఏ అమ్మాయి ఏదో అడ్రస్ అడిగి ఉంటుంది, అల్లుడు గారు చెప్తున్నాడు. అది అల్లుడు గారు హెల్పింగ్ నేచర్. అడ్రస్ అంటే చేత్తో చెప్పాలి, చెయ్యి పట్టుకొని కాదు. ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ అయితే అలా హక్స్ ఇచ్చుకుంటారా? చూడు చూడు. ఈ కార్పొరేట్ కల్చర్ లో హక్ చేసుకోవడం చాలా కామన్, అందులో ఏముంది? ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను జస్ప్రీత్ బూమ్రాలా ఎంత ఫాస్ట్ బౌలింగ్ చేసినా నువ్వు లంచం తీసుకున్న అంపైర్లా నో బాల్ ఇస్తే ఏం చెప్పాలమ్మా? నువ్వు తీసుకొచ్చిన అల్లుడనే సపోర్ట్ చేస్తున్నావు, చేసుకో. పిచ్చి పిల్ల.
బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డే. ఊరంతా విష్ చేశాక చెయ్యి. నైటే మా వాళ్ళంతా విష్ చేశారు తెలుసా? Flashback. బృందా, రేపు మీ అమ్మ బర్త్డే కదా, నైట్ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చెప్పిద్దామా? అయ్యో నైట్ అమ్మ నిద్రపోతుందండి, రేపు ఈవినింగ్ వెళ్ళి కట్ చేపిద్దాం. ఓకే. కేక్ కట్ చేద్దామండి. అమ్మ రా కేక్ కట్ చేద్దాం. అమ్మ కేక్ కట్ చేయమ్మా. నేను ఫోటోస్ తీస్తాను అత్తయ్య. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. కేక్ తెచ్చింది ఎవరే? నేనే తీసుకొచ్చాను అత్తయ్య, చాలా బాగుంది కదా. ఒకసారి చూడు. ఆ. పద వెళ్దాం. ఇవ్వండి ఆ కేక్ ఇవ్వండి, పట్టుకుంటాను. పర్లేదు, నేను పట్టుకుంటాను. ఇవ్వండి నేను పట్టుకుంటాను. అంటే అత్తయ్య, కేక్ కొన్నది నేనే, తెచ్చింది. ఆపు. అమ్మాయి ఒక్కసారి కేక్ కట్ చేసే అమ్మా. క్యాండిల్ పెడదాం. ఎక్కడ పెడతావే? నా నెత్తిని పెట్టు. నైఫ్ ఏది? ఇవ్వండి నైఫ్. ఇది ఎందుకు బయటకు వచ్చింది? అంటే బేకరీ వాడు నైఫ్ ఇవ్వలేదు. నేను తీసుకొస్తా అమ్మా, నేను తీసుకొస్తా. ఇదిగో అమ్మా కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు అత్తయ్య, హ్యాపీ బర్త్డే టు యు అత్తయ్య, హ్యాపీ బర్త్డే టు బృందా, యు వెళ్ళి అత్తయ్య, keys తీసుకొని రా, వెళ్ళు. హ్యాపీ అత్తయ్య, హ్యాపీ ఫిట్స్ వచ్చినోళ్ళగా అరుస్తున్నాడు కదా. హ్యాపీ బర్త్డే. అది ఫిట్స్ కాదు అత్తయ్య, మీకోసం ఆనందంతో హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు పాడకు. చుట్టుపక్కల పిల్లలు నిద్రపోతున్నారు, తడుచుకుంటారు. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో పడతాడు ఎలా అంట. హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మా. Thank you. హ్యాపీ బర్త్డే. అత్తయ్య నాకు పెట్టరా? కేకా తిను, మొత్తం తిను. ఇవ్వండి అమ్మకు మనం రింగ్ గిఫ్ట్ గా కొన్నాం కదా, ఇచ్చేయండి. అది బైక్ ఎక్కక ముందు నీకే ఇచ్చా కదా. బైక్ ఎక్కాక మీకే ఇచ్చానండి. లేదు, బైక్ ఎక్కక ముందు నీకు ఇచ్చానే. నేను ఎక్కేసాక ఇచ్చేసానండి. లేదే, నువ్వు బైక్ ఎక్కక ముందు నీకే ఇచ్చా. బైక్ స్టార్ట్ అయ్యాక మీకే లేదే, ఇచ్చానండి. నీకే ఇచ్చా. ఒక విష్ సరిగ్గా లేదు, కేక్ సరిగ్గా లేదు, క్యాండిల్ లేదు, నైఫ్ లేదు, అసలు బర్త్డే సెలబ్రేషన్సే సరిగ్గా లేవు. ఛా, జరగవే. ఛీ, అమ్మా కేక్ బాగుంది. నాకు తెలిసే మీ అమ్మ నేను ఎంత చేసినా నన్ను చులకనగానే చూస్తుందని, అందుకే గిఫ్ట్ కొన్నట్టే కొని రిటర్న్ చేసేసా. నాకు 50,000 ప్రాఫిట్. నైట్ ఫుల్ వేసి పడుకుంటా. ఇవ్వండి రేపు మా ఇంటికి వెళ్దామండి. మీ ఇంటికా? దేనికి? రేపు మా అమ్మ బర్త్డే అండి. అయితే ఎగ్జాక్ట్ గా 12కి విష్ చేసి కేక్ కట్ చేపిద్దాం. సరిపోద్దా? లేదంటే సాబు సీరియల్తో సెట్ వేయించి, మణిశర్మతో మ్యూజిక్ కొట్టించి, డీ డాన్సులతో డాన్స్ చేపిద్దామా? కోర్తే మళ్ళా. పెళ్ళైన సంవత్సరంలో 2 నెలలు మాత్రమే నాతో ఉన్నావు కదే, మిగతా 10 నెలలు మీ పుట్టింట్లోనే ఉన్నావు కదే. నిన్ను దింపడానికి 2 రోజులు లీవ్, మళ్ళీ నేను తీసుకురావడానికి 2 రోజులు లీవ్. నీ దెబ్బకి నెలలో 15 రోజులు మాత్రమే శాలరీ తీసుకుంటున్నాను కదే. ఆ తీసుకున్న శాలరీ కూడా నీ ట్రావెలింగ్కే సరిపోతుంది కదే. బా అలా అంటారేంటండి? మా అమ్మ బర్త్డే కదా, మనం ఏదో ఒకటి చేద్దాం. చేద్దాం. ఎవరు వద్దన్నారు? కాల్లో విష్ చేద్దాం, వాట్సాప్లో స్టేటస్ పెడదాం, ఇన్స్టాలో స్టోరీ పెడదాం, నైట్కి వీడియో కాల్ చేద్దాం. అలా కాదండి. ఏది కాదే, కిచెన్లో పోపు మాట్లాడుతుంది ఎలా? మోకం చూడు మోకం. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అత్తయ్య. థ్యాంక్ యూ అల్లుడు గారు. థ్యాంక్ యూ బృందా. యాక్చువల్లీ మీ దగ్గరకు వచ్చి విష్ చేద్దాం అనుకున్నాము, కానీ బృందానే వద్దని చెప్పింది. చూడ. పర్లేదు అల్లుడు గారు, అంత దూరం నుండి పనులాపుకొని ఏమొస్తారు. అత్తయ్య, యాక్చువల్లీ మీకు ఒక గిఫ్ట్ పంపించాను, వచ్చిందా? వచ్చింది అల్లుడు. గిఫ్ట్ ఎప్పుడు కొన్నారు? నేను ఎప్పుడు కొన్నా, నువ్వు కొన్నదే, పేరు మార్చి పంపించా. అజ్జడా. బృందా, నువ్వు ఉన్నావు, అట్లీస్ట్ రాకపోయినా గిఫ్ట్ అయినా పంపించాలి కదే. అంతేలే, పెళ్లికి ముందేమో అమ్మ అమ్మ అంటారు, పెళ్ళయ్యాక మౌండి పట్టుకొని తిరుగుతారు. అంతే, మీ అమ్మాయిలంతా అంతే. అమ్మ గిఫ్ట్ పంపింది. అత్తయ్య గారు, మాకు నిద్ర వస్తుంది, మళ్ళీ రేపు పొద్దున కాల్ చేస్తామే. సరే బాబు, ఉంటాను మరి. బాయ్.